ఝాన్సీ గారి రిటైర్మెంట్కి ఫంక్షన్కి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన రిటైర్డ్ ఆర్జేడీ మేడము శ్రీమతి శ్యామసుందరి మేడం గారిని వేదిక రావాల్సింది ఆహ్వానిస్తున్నాము. అలాగే మరి మనకి కృష్ణా జిల్లాలో సుదీర్ఘంగా ఈ ప్రాజెక్ట్ డైరెక్ట్గా పనిచేసినటువంటి శ్రీమతి సుహాసిని మేడం గారి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అందరూ కవితాంతంతో మేడంని ఆధారం చేసిగా కోరుతున్నాను. మేడంని బొకేస్తో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే గారికి స్వాగతం ఘనస్వాగతం. మేడంని వేదిక అలంకరించవలసిందిగా దుర్గారావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. లలిత కుమార్ గారు దుర్గారావు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే చిరువురు నందు ఏసీడీపీగా పనిచేసి రిటైర్ అయిపోతున్న శ్రీమతి లద్దే ఝాన్సీ గట్టిగా కవితాలు ధ్వనితోటి వారికి స్వాగతం చేద్దాము. సన్మానం జరుపుకుందామని భావించి ఇక్కడ ఏర్పాటు చేసుకోండి. కావున వారందరి తరఫున కూడా మీరు మీ యొక్క అనుభవాలను వారితో పంచుకోవాల్సిందిగా మా అందరూ కూడా మీ అనుభవాలని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ప్రథమంగా మరి వారి ప్రాజెక్ట్ నుంచి ఎవరైనా వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. వేదిక పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈరోజు మా ఏసీడీపీఓగా పనిచేస్తున్న లలిత కుమార్ గారు మరియు తిరువూరు ఏసీడీపీఓగా పనిచేస్తున్న ఝాన్సీ గారికి సన్మాన సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది జిల్లా లెవెల్లో. ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం సుస్వాగతం. అయితే మా లలిత కుమార్ గారి విషయానికి వస్తే నాకైతే చాలా తక్కువ, అంటే 2 years పరిచయం ఉంది. ఆ 2 yearsలో మా దగ్గర చేయడం మాత్రం 1 year చేశారు. చాలా సౌమ్యులు, మృదు స్వభావి, అంటే ఎవరితోనైనా ఏ విషయమైనా చాలా సున్నితంగా మాట్లాడతారు. అంటే ఆవిడ సర్వీస్ కాలం అంతా 30 సంవత్సరాలు చేశారు అంటే ఇదే విధంగా చేసి ఉంటారని నేను అనుకుంటున్నా. చాలా మంచి మనిషి. అతను రిటైర్ అయిన తర్వాత తన కుటుంబంతో సుఖ సంతోషాలతో దీర్ఘాయుష్తో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. అంతే. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు రిటైర్మెంట్ ఫంక్షన్కి చేసినటువంటి మా సూపర్వైజర్స్ మేడమ్స్ అందరికీ నా ధన్యవాదాలు. మేడం ముందుగా నాకు 2019 నుంచి 4 years నుంచి నాకు తెలుసు. మేడము 2019 జూలైలో మేడము నేను ఒకేసారి లూజువి నుంచి మేడము మైలవరం నుంచి రావడం జరిగింది. ఈ 4 years కూడా మేము చక్కగా అన్ని విషయాల్లో మేడం చాలా మంచి వాళ్ళు. అన్నీ ఏదైతే మాకు అవసరమో అది కూడా చక్కగా అన్ని 4 years మేము ఏది కూడా విజయవాడ ప్రాజెక్ట్ నుంచి మేము అన్నీ చక్కగా చేసుకున్నాం. మేడం ఎంతో కొంతమందికే వస్తుంది ఆ సర్వీస్ మొత్తం చక్కగా ఉద్యోగం నెరవేర్చడం, దాని బాధ్యతలు నెరవేర్చడం అనేది కొంతమందికే జరుగుతుంది. దేవుడు మేడంకి అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి ఇక నుంచి కూడా మేడం చక్కగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ కుమారి. ఇంకా ఎవరైనా మాట్లాడతారా మైలవరం సిడిపో గారి గురించి? స్టేజ్ మీద ఉన్న పెద్దలకు విచ్చేసి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. ఇక్కడ ఇద్దరి గురించి మాట్లాడాలి, ఎందుకంటే ఇద్దరి గురించి కూడా బాగా తెలుసు. 42 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న వ్యక్తులు. లలితా మేడం ఫ్యామిలీగా కూడా బాగా మాకు దగ్గర. అలాగే ఝాన్సీ, ఇద్దరితో కూడా నేను వర్క్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు కుమారిగా చెప్పినట్టుగా, సిడిపోగా చెప్పినట్టుగా లలిత కుమారి గారి గురించి చాలా తక్కువే. ఎందుకంటే ఏదన్నా వర్క్ వస్తే చాలా టెన్షన్ పడుతుంటాం. ఏ చిన్న వర్క్ వచ్చినా కూడా అమ్మ ఎప్పుడవుతుందని టెన్షన్ పడుతుంటాం. మేడం మాత్రం అవుతులేరా, చేద్దాంలేరా, చేద్దాం అనేసి అంత, అంటే ఒక సపోర్ట్ అనమాట. మనిషికి ఒక సపోర్ట్ అనేది ఉంటే ఏ పనైనా మనం చేయగలుగుతాం.
ఆదుర్దాగా ఉంటే పని అంతా పర్ఫెక్ట్గా ఉండదు. కానీ మేడం దగ్గర నేను సూపర్వైజర్గా 4 years చేసినప్పుడు చాలా బాగా చేశాము. మేడం కూడా ఎవరిని కూడా హట్ అయ్యేలాగా మాట్లాడరు, సౌమ్యంగా చెప్తుంటారు. అలాగే మా ఝాన్సీ కూడా పని అంటే అందరం పనిచేసేవాళ్ళని, పనిచేసడంలో ఎవరం కూడా వెనకాడేవాడు కాదు. కానీ ఝాన్సీగా షుగరు బీపీ ఉన్నప్పుడు కూడా తన పనిలో ఎక్కడ కూడా వెనకాడకుండా తన సర్వీస్ అంతా కూడా 42 years సర్వీస్ని దిగ్విజయంగా ఫ్యామిలీని చూసుకుంటూ పిల్లల్ని మంచి వెల్ ఎడ్యుకేటెడ్ చేస్తూ తన ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఏ అధికారితో కూడా ఒక మాట పడకుండా తన ఇప్పటివరకు చక్కగా పనిచేయగలిగింది. దేవుడిచ్చిన ఆయుష్ని తను ఇంకా ఆరోగ్యంగా ఉండి తన కుటుంబంతో సంతోషంగా ఉండాలి. లలిత మేడము అలాగే ఝాన్సీ వారిరువురు కూడా కుటుంబంతో మంచి ఆయుష్ ఆరోగ్యాలతో పిల్లలతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. వారిద్దరూ మాట కంటే ముందు వారి చిరునవ్వుతోనే అందరికీ ఆహ్వానం పలుకుతారు. ఎప్పుడూ వారి ముఖం మీద నవ్వే ఉంటుంది. ఆ నవ్వుతోటి అందరినీ చక్కగా ఆకర్షించడం వారి స్వభావం. సో ఇంకా ఎవరైనా ఉన్నారా? సరే, మరి తిరువురు నుంచి ఏసీడీపీ గారు ఝాన్సీ గారి గురించి మరి వారి ప్రాజెక్టు మరియు చిరకాల మిత్రులు ఎవరైనా ఉంటే తొందరగా వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రాజెక్ట్ నుంచి ముందుగా రావాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలకు నా నమస్సుమాంజలు. ఈరోజు సన్మాన గ్రహీతలు మా ప్రియమైన ఏసీడీపీ మేడమ్స్ ఇద్దరికి కూడా వారి కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు. ముందుగా అంటే సీనియారిటీ ప్రకారంగా చూసుకుంటే లలిత మేడం తోటి నేను చాలా తక్కువ పీరియడే చేశాను వర్క్ తిరువురులో. కానీ ఆ షార్ట్ పీరియడ్లో కూడా మేడం దగ్గర నుంచి చాలా నిదానంగా, అంటే నేనంతా క్వైట్ ఆపోజిట్ కదా మేడంకి, ఫాస్ట్. మేడం చాలా స్లోగా చక్కగా నిదానంగా చెప్తూ ఉండేవారు అనమాట. ఏదైనా కూడా కంగారు పడద్దురా, మీకు చాలా సర్వీస్ ఉంది, నిదానంగా చేయండి, కంగారు పడద్దు, అట్లా స్లోగా చెప్తూ ఉండేవారు అనమాట. నిదానంగా నవ్వుతూ ఏదైనా వర్క్ వచ్చినా కూడా టెన్షన్ పడిపోతుంటే, ఇందాక మన నాగమణి గారు చెప్పినట్టు టెన్షన్ పడిపోతుంటే అలా టెన్షన్ పడద్దు, నిదానంగా చేసుకోవాలి, ఏం కాదు, ఏం కొంపలేమో పోవు, మనం చేస్తాం టైంకి, అలా చెప్తా నిదానపరిచేవాళ్ళు అనమాట. ముందు అది కావాలి మనకి నిజంగా ఈ డిపార్ట్మెంట్లో. అంటే ఏ డిపార్ట్మెంట్ అయినా అలాగే ఉంటుందేమో తెలియదు, కానీ మన డిపార్ట్మెంట్లో మాత్రం ముందు టెన్షన్ పడకుండా చేస్తే దాన్ని మనం 100% సక్సెస్ఫుల్గా చేయగలం, ముందుకు వెళ్ళగలం. అది నేను మేడం దగ్గర నుంచి నేర్చుకున్నాను. తర్వాత ఝాన్సీ గారి గురించి, ఏసీడీపీ గారి గురించి చెప్పాలంటే అది 99 నుంచి చెప్పు కావాలి. 99లో నేను ఫస్ట్ అపాయింట్మెంట్ మైలవరం, అప్పుడే ప్రాజెక్ట్ స్టార్టింగ్ అనమాట. అక్కడే ఝాన్సీ మేడం కూడా అక్కడ పరిచయం. ఇద్దరికి వయసురీత్యా చాలా వ్యత్యాసం ఉన్నా కూడా స్నేహానికి వయసుకి సంబంధం లేదు అనేదానికి మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఒకటి అనమాట. ఫస్ట్ మేము ఇద్దరం కూడా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళేవాళ్ళం అక్కడ మైలవరంలో. అలా బాగా తొందరగా ఇద్దరం దగ్గర అయ్యామన్నమాట. సాయిబాబా సేవలో వెళ్ళేవాళ్ళం. అలా వెళ్తూ ఫ్యామిలీస్ బాగా క్లోజ్ అయినాయి అనమాట. ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్గా. రమేష్ అయితే 8th క్లాస్ అనుకుంటా, ఇంకా అత్త అంటూ ఉండేవాడు. 8th క్లాస్ నుంచి కూడా రమేష్ ఇప్పుడు పిల్లల తండ్రి అయిపోయాడు, పెద్దాడు. అలా ఝాన్సీ గారి గురించి చెప్పాలంటే అసలు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారనమాట. ఆవిడ చాలా నిదానం వ్యక్తి. గబుక్కని ఎవరిని తొందర కూడా ఒక మాట అంటారు అనమాట. అంటే ఏదైనా అనుకుంటారేమో గబుక్కని ఎప్పుడన్నా ఆ ఎమోషన్లు ఏదైనా వచ్చినా కూడా అవన్నీ మింగేస్తారనమాట, లోపల మింగేస్తారు. అలాగే అంటే బయటికి రానిరు మాటని. అలాగే ఆవిడ స్వభావం నాకు చాలా నచ్చింది అనమాట. అంటే కొంచెం ఫాస్ట్గా ఉండే వాళ్ళకి ఆవిడకి క్వైట్ డిఫరెన్స్ అనమాట. అది ఎవరిని కూడా తొందరపడ ఒక్క మాట కూడా అంతా నేను చూడలేదు. ఏదైనా అనాల్సి వస్తే ఆవిడే లోపలే ఫీల్ అయిపోయి ఆ బాధ ఏదో ఆవిడ పడతాను తప్ప ఎదుటి మాత్రం ఒక్క మాట అంతా నేనైతే ఇంతవరకు చూడలా. 99 నుంచి కూడా మేము ఇద్దరం, ఇదివరకు ఒక యాడ్ వచ్చేది హచ్ ఫోన్స్ ఉన్నప్పుడు, వేరెవర్ యూ గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ అని. ఇద్దరు కూడా అలాగే ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా ఇద్దరం ఒకళ్ళేమంటే ఒకళ్ళ తిరువురు, నూసివీడు, మైలవరం, అలా ఇద్దరం ఒకేసారి ట్రాన్స్ఫర్స్ అనమాట. అది కూడా ఏంటో మరి మాకు తెలియదు. ఇద్దరం ఎక్కడికి వెళ్ళినా ఒకేసారి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండే ఇద్దరికి, సేమ్ ప్లేస్కి. అలాగే మేము ఇద్దరం హచ్ కుక్కల్లాగా ఒకళ్ళు ఫాలో అవుతున్నామండి మన ఇద్దరం అని అనుకుని నవ్వుతూ ఉండేవాళ్ళు. అలాగా అప్పటి నుంచి కూడా
ఒక ఆధ్యాత్మికంగా ఈ రోజుకి కూడా వదిలిపెట్టకుండా సాయిబాబా సేవలో కానివ్వండి, ఇట్లా ఆఫీస్ పరంగా కానివ్వండి, ఫ్రెండ్షిప్ కానివ్వండి, 6 years ఫ్రెండ్షిప్ అనమాట మా ఇద్దరిది. ఏజ్ ఒకటే డిఫరెన్స్. కాబట్టి ఈరోజు మరి ఆవిడ ఆఫీస్లో ఏసీడీపీ వెబ్సైట్ అయిపోయాను, ఇంకేముందిలే ఈ సంవత్సరం ఏదో లాగిచ్చేస్తే డోళ్ళు ఇచ్చేస్తే రోజులు వెళ్ళిపోతాయి అని ఏ రోజు అనుకోలేదు ఆవిడ. అది ఒక్క విషయం మాత్రం నేను గట్టిగా చెప్పాలి. ప్రతిరోజు కూడా స్టాక్ రిజిస్టర్స్ అప్డేట్ చేశారా, రిపోర్ట్స్ అన్నింటినీ మానిటరింగ్ చేసుకుంటూ, రిపోర్ట్స్ అన్ని సూపర్వైజర్స్ అందరితో రిపోర్ట్స్ వేయించుకుంటూ, సిడిపిఓ గారికి ఒక వెన్నుదన్నుగా ఉంటారు అనడానికి అతిశయోక్తి లేదనమాట. నిజంగా బ్యాక్ బోన్, తిరువూరు ఐసీఎస్ ప్రాజెక్ట్ ఒక బ్యాక్ బోన్ లాగా నిలిచారు. మరి ఇప్పుడు ఆ లేని లోటుని ఎవరు భర్తీ చేస్తారో నాకేం తెలియదు. చక్కగా ఈ రోజు దాకా కూడా మమ్మల్ని అందరినీ కూడా చక్కగా నడిపించారు ఆఫీస్లో. మరి ఇప్పుడు వారి శేష జీవితాన్ని షిరిడి సాయిబాబా వారు ఆయుర ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, సుఖ సంతోషాలతోటి చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. సో చైతన్య గారు చెప్పినట్టుగా వాళ్ళిద్దరు కూడా చాలా చేశారంటే వారి వెనక ఉన్న వారి కుటుంబ సభ్యులు, వారి హస్బెండ్స్ ప్రోత్సాహం ఎంతో ఉంటుంది. వారు బాగా పెట్టిస్తారు భార్యకి, ఎందుకంటే మేము గమనిస్తున్నాం కాబట్టి చూస్తున్నాము. సో మరి వారికి చైతన్య గారు మేడం హస్బెండ్ గారి గురించి చెప్పాలి. నేను తిరువూరులో పనిచేసినప్పుడు సార్ నాకు ఎస్టీఓ ఆఫీస్లో బాగా పరిచయం అనమాట. ప్రతి బిల్లుకి కూడా నాకు చాలా సపోర్ట్ చేశాడు. అంటే తిరువూరులో అదేంటో కానీ ఎప్పుడు నేను సింగిల్ పోస్ట్ అనమాట. నేను జూనియర్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు సీనియర్ అసిస్టెంట్ ఉండరు, నేను సీనియర్ అసిస్టెంట్గా ఉంటే జూనియర్ అసిస్టెంట్ ఉండరు. ఎప్పుడు ఒక్కదాన్నే చేస్తూ ఉండగా ఆ బిల్స్ అన్నిటికీ కూడా నాకు చాలా సార్ సపోర్ట్ చేసేవారు. ప్రతిదీ కూడా ఏదైనా తెలియకపోయినా కూడా అసలు మేడం నేను అడిగేదాన్ని కాదు, ఏదైనా కూడా మా సార్ని అడిగేదాన్ని అనమాట. థ్యాంక్ యూ సార్, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం. అలాగే మా ఝాన్సీ ఆంటీ, సారీ ఇక్కడ ఆంటీ అనమాట, ఝాన్సీ గారి హస్బెండ్ మా అంకుల్ మాత్రం అసలు ఇంకా చాలా ప్రతి దానికి కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉంటారు ఆఫీస్కి ఏదైనా కూడాను. కాబట్టి వారి గురించి కూడా ఇందాక చెప్పలేకపోయాను. థ్యాంక్ యూ. పదవి విరమణ సన్మాన మహోత్సవానికి ఇచ్చేసిన ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి మరియు గౌరవనీయులైన పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మరియు పదవి విరమణ కాబోతున్న దంపతులిద్దరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ముందుగా పదవి విరమణ చేయబోతున్న మన ఏసీడీపీఓ లలిత్ కుమార్ మేడం గారికి మరియు ఝాన్సీ గారికి ఇద్దరికి కూడా పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అంటే ఝాన్సీ గారు మాకు ఏసీడీపీఓగా, నాకు సూపర్వైజర్గా ఏసీడీపీఓగా నా 4 years నుంచి తెలుసు. నేను 2019లో ఐసీడీఎస్ తిరువురు ప్రాజెక్ట్కి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా నాకు పరిచయం ఉంది. అదేవిధంగా ఝాన్సీ గారు 1982లో జాయిన్ అయ్యి 15 సంవత్సరాల పాటు అంగన్వాడీ కార్యకర్తగా పనిచేశారు. అదేవిధంగా 1997లో గ్రేడ్ 2 సూపర్వైజర్గా మరియు గ్రేడ్ 1 సూపర్వైజర్గా తూర్పుగోదావరి జిల్లా నూజివీడు ఈ అన్ని ప్రాంతాల్లో కూడా చేసి ఏసీడీపీఓగా ప్రమోషన్ మీద తిరువురు ప్రాజెక్టులో ప్రమోషన్ తీసుకోవడం జరిగింది. దాదాపు 41 సంవత్సరాల పాటు ఈ డిపార్ట్మెంట్లో సర్వీస్ని అందించారు. 41 years అంటే వర్కర్తో కూడా కలిపి 27 సంవత్సరాలు సూపర్వైజరు, సిడిపిఓగా 15 సంవత్సరాలు వర్కర్గా, దాదాపు 41 years అంటే చాలా సుదీర్ఘ సమయం. ఇంత సమయాన్ని, ఇంత సంవత్సరాన్ని ఈ డిపార్ట్మెంట్లో సేవలు అందించడం అనేది కూడా చాలా గర్వకారణమైన విషయం. అదేవిధంగా ఎప్పుడు కూడా ఆఫీస్లో 4 years నుంచి కూడా బాగా పని విషయంలో మాత్రం చాలా సపోర్ట్గా ఉంటూ డెడికేట్గా పనిచేసేవారు. చేయడం మాత్రం ఏదైనా ఆవిడకి పర్ఫెక్ట్గా నచ్చాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. అది అయ్యే వరకు కూడా మళ్ళీ మళ్ళీ నాకు చూపిస్తూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు. పని విషయంలో మాత్రం చాలా నిబద్ధత. అదేవిధంగా మరియు ఆవిడకి బీపీ, షుగర్ 3 అందులో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఎక్కువ లీవ్లు పెట్టడం కానీ మెడికల్కి అలాంటివి ఏమీ జరగలేదు. అంటే ఈ 2 months నుంచే కొంచెం సఫర్ అయ్యారు. ఎప్పుడు కూడా వర్క్ విషయంలో మాత్రం చాలా డెడికేట్గా ఉన్నారు. అదేవిధంగా మేమిద్దరం ఆఫీస్లో కూడా అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రొఫెషనల్గా మరి అందరికీ ఒక ఫ్యామిలీ మెంబర్గా కూడా ఉంటూ సలహా ఇచ్చేవారు. ఎందుకంటే మేము ప్రొఫెషనల్గా సిడిపి అయినప్పటికీ ఆవిడ వయసులో అనుభవం ఉన్న ఆవిడ కాబట్టి నాకు ఒక ఫ్యామిలీ మెంబర్గా, నేను వచ్చినప్పుడు కొంచెం ఇల్లు తీసుకునే విషయంలో కానీ అన్నింటిలో కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా నాకు ఎప్పుడూ సపోర్ట్గా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మొన్నే వాళ్ళ అబ్బాయి గారు 1 month నుంచి
మాకు సిస్టమ్స్ అన్నీ కొంచెం పాడైపోతా, ర్యామ్లు డిస్క్లు అవన్నీ కూడా మార్చారు. అదే అంటే అంత ఫ్యామిలీ కూడా సార్ కూడా ఏదైనా మాకు కొంచెం జెంట్స్ లేరు కాబట్టి ఏదైనా సార్తో కూడా పని చేయించేసేవారు ఏదో ఒకటి. అలాగా మొత్తం అందరూ కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్. అంటే ఒక ప్రొఫెషనల్గానే కాకుండా అన్ని విషయాల్లో కూడా మాకు ఒక వయసులో ఒక పెద్ద ఆవిడగా మరియు కొలీగ్గా అన్ని విధాలుగా మాకు సహకరించారు. అలాగే కుటుంబ విషయానికి వస్తే కూడా వాళ్ళ మావయ్య గారు లాస్ట్ 4 months వరకు కొంచెం 85 years అయిపోయినాయి అంటే కొంచెం బెడ్ మీద ఉండేవారు. ఆయన హాస్పిటల్కి తిప్పుతూ ఆవిడకి బాగోపోయినా సరే ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ కూడా అన్నీ విజయవంతంగా చేయగలిగారు. లాస్ట్ వరకు వాళ్ళ అత్త మామల్ని పేరెంట్స్ని కూడా అదేవిధంగా చూసుకున్నారు. వాళ్ళ అమ్మాయిని కూడా మంచి ఉన్నత చదువులు చదివించి ఇద్దరు కూడా మంచిగా స్థిరపడేటట్టు చేయడం జరిగింది. ఒక కుటుంబ విషయంలో కానీ జాబ్ విషయంలో కానీ ఆవిడ స్వభావం విషయంలో కానీ అన్నింటిలో కూడా అంటే కొంచెం ఆదర్శవంతురాలు. కొన్ని సీనియర్స్ బట్టి కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుందని నేను తెలుసుకున్నాను. అదేవిధంగా మరియు మన లలిత కుమారి మేడం గారు కూడా నాకు పరిచయం అయినప్పటి నుంచి కూడా మేడం ఎప్పుడు అమ్మ అమ్మ అంటూనే ఉంటారు. బాగా వినేశీలి, బాగా ఫ్రెండ్లీ నేచర్. మేడం వయసులో పెద్దవాడే అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా వీళ్ళు జూనియర్స్ ఇలా అసలు ఎప్పుడు ఎవరిని కూడా అలా చూపించలేదు. చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉంటారు. అది మేడంలో నాకు బాగా నచ్చిన విషయం. అదే సార్ కూడా మా ఆఫీస్కి మేడంతో వచ్చినప్పుడు ఇంతకుముందు ఆపు చెప్పేటప్పుడు కూడా అన్నిటికీ కూడా ఇద్దరు బాగా సహకరించారు. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి ఆయురారోగ్యాలతో మరియు సుఖ సంతోషాలతో మిగిలిన శేష జీవితం అంతా ఆనందంగా గడపాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన గౌరవనీయులు ప్రియతమ రిటైర్డ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి సుహాసిని మేడం గారిని చూడటం నిజంగా మనందరి అదృష్టంగా మేమందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం మేడం, మా ఆహ్వానాన్ని మన్నించి చేసినందుకు. అదేవిధంగా ఇక్కడికి రిటైర్డ్ అయినటువంటి సీనియర్ అసిస్టెంట్లు, సూపర్నెంట్స్ ఇంకా చాలామంది కూడా ఈ సందర్భంగా మనందరం కూడా మరొకసారి కలుసుకునే అవకాశం. మేడం చూసి 14 సంవత్సరాలు అయింది. మరి అదే నెక్స్ట్ మంత్ కూడా మన నాగమణి గారి రిటైర్మెంట్ ఉంది మేడం, తర్వాత రత్నకుమారి గారికి ఉంది. అవకాశం ఉంటే మీరు తప్పకుండా రావాలని కోరుతున్నాను. మరి మేడంకి మరి అదేవిధంగా మన డిపార్ట్మెంట్లోనే మరి మేడం గారి సిస్టర్ అయినటువంటి శ్యామసుందరి మేడం రిటైర్డ్ ఆర్జేడీగా కర్నూలు చేస్తూ రిటైర్డ్ అయ్యారు మేడం గారికి. మరి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరి ఝాన్సీ గారి ఫ్యామిలీ మెంబర్స్కి, అదేవిధంగా లలిత గారి ఫ్యామిలీ మెంబర్స్కి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మరి అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ముందుగా మేడం వాళ్ళు వేరే ప్రోగ్రామ్కి వెళ్ళాల్సినటువంటి మరి అవసరం ఉందని చెప్పారు, వాళ్ళు వెళ్ళాలని చెప్పారు. మరి ఆర్జెంట్ మేడం కొంత మేడంకి హెల్త్ ఏదో కొంచెం మార్నింగ్ వరకు వస్తానన్నారు, కానీ హెల్త్ ప్రాబ్లం వల్ల మీరు కండక్ట్ చేయండి అని చెప్పారు. మా ఆఫీస్ నుంచి వస్తారని చెప్పారు. మరి ఆర్జేడీ ఆఫీస్ నుంచి ఇచ్చేసినటువంటి వారి సిబ్బంది అందరికీ కూడా మరి నమస్కారం తెలియజేసుకుంటూ మేడం మరి మీరు ఏదైతే అంటే మనసులో నుంచి చెప్పారు మేడం, పైకి చెప్పేది అయితే కాదు. మీరు ఏ రోజైతే ఒక ఆఫీసర్ యొక్క డెకోరం ఎలా ఉండాలి అన్నది మీరు చెప్పారో, మేము ఏ పని సైన్ పెట్టేటప్పుడు కానీ హిందీ స్టాఫ్ని మరి ఆఫీసర్స్ని సపోర్ట్ చేసే విషయంలో కానీ మేము తలుచుకుంటేనే మా పనిలో మిమ్మల్ని తలుచుకోవటం అన్నది జరుగుతూ ఉంటుంది మేడం. మరి మీరు వచ్చినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మేడం. ముందుగా సుహాసిని మేడం గారిని మరి లలిత గారి పదవి విరమణ మరి అదేవిధంగా ఝాన్సీ గారి పదవి విరమణని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. నమస్తే మా పివి గారికి, లలిత గారికి, ఝాన్సీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. లలిత ఫోన్ చేసిన టైంకి నేను ఊళ్ళోనే ఉండటం చేసిన టైంతో అందరినీ చూడొచ్చు అన్న ఉద్దేశంతో మళ్ళీ నేను రావాలనుకున్నాను. మా సిస్టర్ నిన్నే వచ్చింది, వస్తుందా వదిలిపెట్టి రావాలి వస్తావా అంటే నేను సరే వస్తాది అంత మనాలి కదా అంటే తను కూడా అంగీకరించినందువల్ల నేను రాగలిగాను.
నాకు మళ్ళీ ఒకసారి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూసినట్టుంది. ఇంకో 2-3 ఏళ్ళు అయితే మరి నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారేమో అంత రిటైర్ అయితే. ఇప్పటికీ చాలామంది ఇంకా తెలిసిన వాళ్ళు ఉన్నారు. అది సంతోషం. అంటే బహుశా 60-62 పెరగడం మూలంగా చూడగలుగుతున్నాను. అందరినీ చూడటం చాలా సంతోషంగా ఉంది. మీరేమి బయట వాళ్ళు కాదు, కుటుంబ సభ్యులు. ఇప్పుడు నేను బయటకు వెళ్ళిన తర్వాత నా మంచి గుర్తు పెట్టుకున్నారు. ఉన్నప్పుడు కొంచెం నా కోపాన్ని కూడా ఎక్కువ ఇబ్బంది పడి కూడా ఉండొచ్చు కొంతమంది. కానీ నాకు అసలు ఎప్పుడు ఇది నా కుటుంబం కాదు, నా వాళ్ళు కాదు అని అనిపించదు. మన వాళ్ళే ఎప్పుడు చూసినా. ఉమా ఫస్ట్ జాయిన్ అవడానికి వచ్చిన సీను నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. ఉమా మర్చిపోయిందో లేదో కానీ అంటే ఎక్కడి నుంచో డిప్యుటేషన్ మీద వచ్చినప్పుడు ఆర్టీడీ గారి మీద కూడా కోపమే నాకు. కోపం లేదు కానీ చాలా మంచితనంతో వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఉన్నాను. నువ్వు అక్కడి నుంచి ఇక్కడ డిప్యుటేషన్ ఏం చేస్తావు అని వస్తే చాలా చెప్పింది. కానీ నిజంగానే అలాగే అసలు ఏ రోజు నాకు అలా ఉమా ఒక మాట రాసిన అవసరం లేదంత బాగా చేశారు తను. ఆయన ఎప్పుడు గుర్తు ఉమా చాలా బాగా గుర్తున్న వాళ్ళలో నాకు ఒకటే తన పని చాలా బాగా చేయటం వచ్చు. అంటే కొంతమందికి చెయ్యాలని ఉన్నా కూడా పని తీరు రాక కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. అట్లా కాకుండా ఉమాకి చేసే పద్ధతి వచ్చి చేయటం వచ్చిన వల్ల ఏ రోజు మళ్ళీ అమ్మాయిని ఎందుకు తీసుకున్నాను అనే రోజు నాకు కనిపిస్తున్నప్పుడు. తర్వాత లలిత ఝాన్సీ నాకు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళలాగానే అసలు అంటే బాగానే అభిమానం. వాళ్ళకి ఏది కష్టం సుఖం ప్రతి చిన్నది కొంచెం షేర్ చేసుకునే వాళ్ళే. ఇద్దరు ఝాన్సీ కూడా అట్లాగే షేర్ చేసుకునేది. లలిత అలా అందరూ చెప్పినట్లే వాళ్ళకి ఎవరు కోపడాల్సిన అవసరం కానీ ఏదైనా కొంతమంది ఉంటారు ఏ పని చెప్పినా సరే మనం చేస్తూ ఉంటాం. ఇదే గుర్తుంది అదే గుర్తుంది ఇది ఈరోజు కావచ్చు ఇలాంటి మాటలు వచ్చేది కాదు. ఎంతో కొంత చేస్తాను తర్వాత జాతి కాకపోతే సరి చేసుకుంటాం లేదా తప్ప అలానే చేసేవాళ్ళు. ఝాన్సీ నాకు అక్కడ అన్నవాళ్ళు అక్కడ ఉన్నప్పటి నుంచి తెలిసిన ఇప్పుడు అప్పుడు అది కూడా చెప్తాను మంచి చెప్పాను. అప్పుడు ఆ ప్రాజెక్ట్లో ఉండే సూపర్వైజర్స్ని గ్రేడ్ 2 వర్కర్స్ని గ్రేడ్ 2 సూపర్వైజర్ చేశారు. అంతవరకు మాకు అందరికి ఆనందం 10-15 ఏళ్ళు వీళ్ళు కష్టపడి పని చేశారు పోస్ట్ రాదు. తర్వాత గ్రేడ్ 2 సూపర్వైజర్స్ని గ్రేడ్ 1 చేశారు. అక్కడ మాకు పొందుపడుతుంది కొంచెం. చాలామంది 10th కూడా పాస్ అయిన వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, వచ్చేవాళ్ళు కాదు. కానీ వీళ్ళంతా గ్రేడ్ 1 చేసి మళ్ళీ రేపు సిడిపోలైతే వీళ్ళు అంటే ఒకప్పుడు డిపార్ట్మెంట్ అట్లాగే ఏమీ చదువుకొని వాళ్ళతోటి సిడిపో అంటే డిపార్ట్మెంట్ ఐసీడీ స్టార్ట్ అయినప్పుడు అలా ఉండేది. అమ్మో మళ్ళీ వీళ్ళు వెనక్కి తీసుకెళ్తారేమో అనుకుంటుంది. కానీ అలా కాకుండా మంచి వాళ్ళే సిడిపోలు అయ్యారు. ఇంకా కొంచెం అట్లా వెనక్కి పెట్టిన వాళ్ళు అంటే ఏజ్ ప్రకారం వాళ్ళంతా రిటైర్ అయ్యి మళ్ళీ కొత్త వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు వస్తుంటే ఇప్పుడు మీరందరూ కూడా సిడిపో అవ్వాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాము. అట్లా అంటే ఏ రోజు వీళ్ళని వాళ్ళు వర్కర్స్ దగ్గర నుంచి వచ్చారు ఇది ఏం చేశారు అనేటట్టు ఉండేవాళ్ళు కాదు. అందరితో పాటు ఈక్వల్గానే చేశారు వాళ్ళు. మా అంచనాలని కొంచెం అధిగమించి చేశారు. అంటే మేము అలా అనుకోక్కర్లేదని అప్పుడు తర్వాత అర్థమైంది. ఇంకా చాలామంది పిల్లలు చిన్నపిల్లలు వీళ్ళందరూ మన దగ్గర ఉండి చేసిన వాళ్ళు ప్రతి ఒక్కటి గుర్తున్నారు. గుర్తు లేకపోవటానికి ఏముంటుంది గుర్తున్నారు. 11 ఏళ్ళు అయింది. నేను కూడా మేగానే రిటైర్ అయ్యాను. ఈ మే 31కి నేను రిటైర్ అయ్యాను 2011లో. కానీ అప్పటికేంటి నాకు 56 ఏళ్ళు. 2 ఏళ్ళు ఎక్కువ వేసాను 58కే రిటైర్ అయిపోయింది. అందువల్ల త్వరగా రిటైర్ అవ్వాల్సి వచ్చింది. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ మమ్మల్ని పిలిచి మీరందరూ మళ్ళీ మమ్మల్ని గుర్తు చేసుకున్నందుకు నా పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా ఏదైనా అవసరం మేము చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే నేను విజయవాడలోనే ఉంటాను కనుక ప్రాజెక్టులో కానీ ఎక్కడైనా కానీ మాకు హెల్ప్ కావాలంటే అంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయడానికి అట్లాంటి బట్టి ఏదైనా ఉంటే నన్ను సంప్రదించవచ్చు. ఇప్పుడు నెంబర్ కూడా మీ దగ్గర ఉంది కనుక అందరూ కొంతమంది ఒకవేళ మాట్లాడాలనున్న నెంబర్ ఉండకపోవచ్చు. నాది వెళ్తే మేడం టైంలో ఏమనుకుంటారు అంటే మాకు కూడా తెలుసుగా మా పై ఆఫీసర్ ఎట్లా ఆలోచిస్తాం మీరు కూడా అలాగే ఆలోచించవచ్చు. అందుకని మీరు ఎప్పుడైనా ఫీల్ అవ్వచ్చు. నెంబర్ ఉంటే ఫోన్ చేసి ఏదైనా కావాలంటే అడగచ్చున్నాను. ఇట్లా నన్ను పిలిచి మళ్ళీ నన్ను గుర్తు చేసుకున్నందుకు నా పాత జ్ఞాపకాలని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.
మన రిటైర్డ్ ఆర్జేడీ మేడం గారిని కూడా మరి లలిత గారు మరి అదేవిధంగా ఝాన్సీ గారి పదవి విరమణ సందర్భంగా వారికి కూడా అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్తే అమ్మ. ముందు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి, తర్వాత ఝాన్సీ, తర్వాత లలిత కుమార్ ఇద్దరికి. అంటే మేము వీళ్ళిద్దరితో పని చేయలేదు కదా, అందుకని ఉమా డౌట్గా మేడం మీరు మాట్లాడతారా అని అడుగుతున్నాను. నేను వాళ్ళిద్దరి గురించి నేను స్టేట్ మొత్తంలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తల దగ్గర నుంచి అందరి గురించి మాట్లాడగలను. ఎందుకంటే మాకు అందరూ తెలుసు కదా. నేను ఆర్జేడీగా కర్నూలుగా రిటైర్ అయింది నేను ఒక 3 months 4 months చేశాను. అంతకుముందంతా నేను డైరెక్టరేట్లోనే పనిచేశాను కాబట్టి నాకు మీరు అందరూ చుట్టాలి. మీకు మీ జిల్లా వరకే మీరు చుట్టాలేదు, కానీ మాకు మాత్రం రాష్ట్ర స్థాయిలో కంబైన్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఆంధ్ర, మనకి తెలంగాణ కూడా. ఇప్పటికీ తెలంగాణలో ఎంఎల్టీసీ సెంటర్కి నేను గెస్ట్ స్పీకర్గా వెళ్తుంటాను ట్రైనింగ్ క్లాసెస్కి. అక్కడ వాళ్ళందరినీ చూస్తుంటే నాకు ఎక్కడ లేని ఎనలేని అభిమానం. క్లాస్ తీసుకోవడం మొదలుపెడితే ఇంకా వాళ్ళకి చెప్తూ ఉంటే మేడం మీరు అసలు మాకు 4 క్లాసులు తీసుకోండి, 6 క్లాసులు తీసుకోండి మరి ఇట్లా చెప్పడానికి. ఎందుకంటే నిజమే కదా, మీరందరూ ఇప్పుడు సీనియర్ చెప్తున్నారు మేడం మేము సిడిపిఓ ఏసీడిపిఓ అయినా మేము మీ అనుభవానికి మేము ఎక్కువ వాల్యూ ఇస్తున్నాము. అట్లాగే ఉంటుంది. ఇప్పుడు మీ అందరినీ చూస్తుంటే కూడా అక్క వస్తావాలంటే లలిత కుమారి వెంటనే పట్టింది పక్క నుంచి. మేడం శాంసూరి మేడం కూడా ఉన్నారా, మేడం మీరు కూడా అంటే నేనేమంటున్నానంటే మిమ్మల్ని చూడాలని ఒక ఇంట్రెస్ట్, మిమ్మల్ని కలవాలి అన్న ఒక అభిమానంతో రావడం జరిగింది. మాకు కూడా చాలా సంతోషం ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మేము కూడా అంతే, మేము ఆర్జేడీగా ఉన్నప్పుడు జేడీగా ఉన్నప్పుడు రిటైర్మెంట్ ఫంక్షన్ పిలిస్తే నాకు ఇప్పుడు దిగులుగా ఉంది, అప్పుడు వచ్చేవాళ్ళం కాదు. మేము మాకేంటో చాలా పనులు ఉన్నాయని ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు రిటైర్ అయిపోయినాక రిటైర్మెంట్ ఫంక్షన్ నాకైతే ఆశ్చర్యం ఉందన్నమాట. అప్పుడు ఎంతమంది పిలుస్తుంటే ఇవాళంటే మా సీడీపీ రిటైర్ అవుతున్నారు వెళ్ళాలి అంటే మాకు టైం దొరికేది కాదు. నిజంగానే అట్లా ఉంటుంది. సైలెంట్ కూడా ఈసారి మళ్ళీ రిటైర్ అయిపోతారు కదా, అప్పుడు మళ్ళీ పిలవండి వస్తారు, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ఖాళీ ఉన్నాను కాబట్టి. అంతే. అట్లాగే ఇప్పుడు మీరందరూ కూడా బాగా పనిచేయాలని మాట్లాడుకుంటే చెప్తున్నారు. యాప్లు ఎక్కువైపోయినాయి మాకు, ఆ పని ఈ పని. నిజమే, నేను కాదనడం లేదు, కానీ అందరూ కూడా మీరు బాగా పనిచేస్తే మీకు అందరికీ కూడా మన మెయిన్గా మన సర్వీసు ఎస్సీఓ గారు కానీ ఇంకెవరికి కానీ ఉండదు. ఎందుకంటే వాళ్ళంతా పేపర్ల మీద డబ్బుల మీద పనిచేస్తారు. మనం మనుషులతో పనిచేస్తాం, పిల్లల కోసం పనిచేస్తాం. ఆ తృప్తి ఇప్పటికీ ఎప్పటికీ కూడా మన లైఫ్ లాంగ్ ఉంటుంది. తర్వాత మనందరికీ కూడా మంచి లైఫ్లు రావడానికి కూడా కారణం మనం చేసే సర్వీస్. డబ్బులు తీసుకొనే చేస్తున్నాము, ఫ్రీగా చేయటం లేదు. కానీ మనం ఫ్రీగా చేసే సర్వీస్ కాకపోయినా మనం చేసే సర్వీస్ ద్వారా మనకి మీ అందరికీ కూడా మంచి కుటుంబాలు రావడం ఇవన్నీ కూడా చాలా సంతోషం ఉంది. పిల్లలు కూడా బాగా సెటిల్ అయ్యారని చెప్తున్నారు. మీ ఆయురారోగ్యాలతోటి శేష జీవితం అంతా కూడా చక్కగా ఇలాగే చిరునవ్వుతోటి. ఈమెను మరీ చెప్తున్నారు అసలు నువ్వు నోరు తెలవదు మాట్లాడు అమ్మా, ఇప్పుడు ఇంకా తెలుగు. ఎందుకంటే బీపీలు షుగర్లు ఉన్నాయి, అవన్నీ లోపల ఎక్కువ అయిపోతాయి. కాస్త తెరిచి బయట వెళ్ళుకుంటుంటే ఎక్స్ప్రెస్ చేస్తుంటే కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, పీడి గారికి, ముఖ్యంగా మా సిస్టర్ సుహాసిని గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసి థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రాజెక్ట్ డైరెక్టర్ మేడం ఎప్పుడూ చెప్తా ఉంటారు, మేడం మీరు వేసిన ఫౌండేషన్ మీద నిలబడ్డాం, మేము మీరు నేర్పిన వర్క్ ఇప్పటికీ మేము ఫాలో అవుతున్నాము. మీరు ఇచ్చిన రికార్డ్స్ అన్నీ 32 రికార్డ్స్. రామసుందర్ మేడం అంటే మాకు కొంచెం పరిచయం మంచి బాగా తెలుస్తుంది. అవును మేడం, సివిల్ వర్క్స్ రికార్డ్ మెయింటెనెన్స్ అవన్నీ మీరు చెప్పారు మేడం, మాకు ఇప్పటికీ గుర్తున్నాయి మేడం. మరి మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ మేడం థ్యాంక్ యూ మేడం. ఒక్క నిమిషం కూర్చోండి మేడం. మరి ఈరోజు మనకి భీమవరంలో సిడిపోగా వర్క్ చేసినటువంటి లక్ష్మీకాంతం గారు, లలిత కుమార్ గారిని, ఝాన్సీ గారిని చేసిన పెద్దలందరికీ, అదేవిధంగా ఈరోజు రిటైర్మెంట్ అవ్వబోతున్న మొందుకూరు లలిత కుమారి మేడం గారికి, అలాగే ఝాన్సీ గారికి,
వారి కుటుంబ సభ్యులకి అందరికీ చేసిన సూపర్వైజర్లందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నాకు చిత్తూరులో ఉండగానే మాకు పరిచయము 2000 మా బ్రాంచెస్ ఏంటంటే మేడము నేను కలిసి మేమందరం కలిసి అక్కడ బిల్డింగ్ శంకుస్థాపన దగ్గర నుంచి బిల్డింగ్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు మేడము మేమందరం కలిసి సొంత ఇల్లు కట్టించుకున్నాము. అక్కడ రిపోర్ట్స్ అవి ఏమి వచ్చినా ఇందాక చెప్పినట్టుగా ఝాన్సీ గారు చైతన్య వీళ్ళందరూ చెప్పినట్టుగా మేమైతే టెన్షన్ పడిపోయేవాళ్ళం. అది టెన్షన్ పడతారు నిదానంగా వేసుకుందామని చెప్పి చాలా నెమ్మదిగా అందరం కలిసి చక్కగా వర్క్ చేసుకునే వాళ్ళము. ఆ మేడం దగ్గర నేర్చుకున్న విషయాలన్నీ కూడా నేను ఈరోజు భీమవరం సీఈఓగా 1 ఇయర్లోనే పశ్చిమ గోదావరి జిల్లాలో పీడీ ఆఫీస్లో కానీ పీడీ గారి దగ్గర కానీ స్టాఫ్ అంత దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి మేడమే నాకు బాగా ఇన్స్పిరేషను. దానికి కూడా ఒకేసారి పాస్ అయ్యాం. అది మేము ఎప్పుడూ మర్చిపోలేము. ఒకరికొకరు ఆ రోజు చెప్పుకుంటూ మాకు యూడీసీగా నాగేశ్వరరావు గారు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడ యూడీసీగా చేస్తున్నారు. ఆ సార్ మాకు చాలా సపోర్ట్ చేసి మేము 5 కూడా ఒకే టైంలో కట్టిన ఆ సంవత్సరమే పాస్ అయ్యాము అనేది మర్చిపోలేని తీపి జ్ఞాపకం అది. ఆ టైంలో జన్మభూములవి బాగా ఆ టీం అందరికీ కూడా మనం ఒకసారి వాళ్ళ ఇంట్లో భోజనాలు అరేంజ్ చేసినప్పుడు అసలు ఎండిఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ నోడల్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా చాలా బాగా వంట చేసి పెట్టారని మెచ్చుకోవటం అది కూడా నేను మర్చిపోలేను. మేము కలిసి పనిచేసినప్పుడు తను కూడా చాలా ఇద్దరు వ్యక్తులు కూడా రిటైర్మెంట్ అయిన 2 వ్యక్తులు కూడా చాలా నెమ్మది మంచిగా వర్క్ చేసిన వాళ్ళే. వీళ్ళెవరు ఆయుర్వేదంతో ఇద్దరు రిటైర్ అవుతున్నారంటే మాకు చాలా బాధగా ఉంది, సంతోషంగానే ఉంది. మేము రిటైర్ అవ్వలేక మానలేక పని చేయలేక పరిస్థితులు అట్లా ఉంది. ఇద్దరు కూడా ఆయుర్వేదంతో ఐదా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి నా నమస్కారం తెలియజేస్తాను. మాట్లాడాలనుకునే వాళ్ళు మాట్లాడుతున్నాను. మేడం గారికి, మన జిల్లా సీఈఓ మేడమ్స్ అందరికీ, నాతో ప్రజలకి, గౌరవనీయులైన మినిస్టర్ స్టాఫ్కి అందరికీ కూడా కృష్ణా ఎన్టీఆర్ జిల్లా సూపర్వైజర్ నుంచి శుభాభినందనలు తెలుపుతూ, లలితా మేడం గారు ఫస్ట్ మా తిరువురు ప్రాజెక్టులో చేసినప్పుడు మేమంతా ఒక చిన్న 82 10th రాసి ఆ బ్యాచ్లో నుంచి వచ్చిన వాళ్ళం. మేము ఏదన్నా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లలితా మేడం గారు చెప్పేవాళ్ళు అనమాట. అరే ఇట్లా నడుచుకోవాలా, ఇట్లా బాధపడకుండా ఏదన్నా వచ్చినప్పుడు అంత సమన్వయంతో అంత ఓర్పుతో చెప్పేవాళ్ళు. దానికి నాగేశ్వర సార్ కూడా మా ఆఫీస్లోనే చేశారు. ఏదైనా నేను నాయకత్వం బాధ్యత చేసినప్పుడు నాకు సూచనలు చేసేవాళ్ళు నాగేశ్వర సార్, అలా రాంపాడే సార్, ఈ 2 సార్లు నాకు గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు. నేను ఫస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ అయినప్పుడు సుకన్య మేడం తర్వాత మేడం నమస్కారం అండి, బాగున్నారండి, ఇచ్చేవాళ్ళండి. అలాగే అనేక ఏ విషయమైనా కూడా ఈ పందాలో వెళ్ళాలని చెప్పేవాళ్ళు. అలాగే ఝాన్సీ గారు మాతో పాటు అంగన్వాడీ వర్గంగా చేశారు. 90 ఏళ్ళు అందరికీ వస్తాయి అనుకున్నాం, కొంతమంది అందరికీ రావు ఉద్యోగాలు అనేవి, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మన 2019లో మళ్ళీ తిరువురులో మేమందరం కలిసి చేయడం జరిగినప్పుడు మేము సమన్వయంతో చేసేవాళ్ళము. దానికి షుగరు ఎక్కువైనా కూడా
ఆ రిపోర్ట్ అయిపోయే వరకు కూడా అక్కడ నుంచి దాన్ని అప్పుడు రిపోర్ట్ తీసుకొచ్చే వరకు కూడా ఆ రిపోర్ట్ మొదలైపోయేవాడు. నేనే ఎక్కువ ఏంటి కోరుకుంటే మీరు ఏం కలిగిస్తారా మేడం మీరు రిపోర్ట్ని చేద్దామంటే అట్టగానే ముల్లక్ష్మి పట్టనొద్దు, ఆ రిపోర్ట్ మేము కరెక్ట్ రావాలని చెప్పేవాడు. నేనంటే కొంచెం ఏమన్నా అర్థనండి మీరు అసలు నీరసంగా ఉన్నారని నేను ఎక్కువ ఇచ్చేసేదాన్ని అనమాట. అంత వర్క్ పట్ల కొంత ఎఫెక్ట్ పెట్టేవాడు ఝాన్సీ మేడం. అందుకని మీ ఇరువురి గురించి కూడా మేము చాలా నేర్చుకున్నాం మేడం. ఎందుకంటే నాకున్న కోపానికి చాలా కోపం అంతా తగ్గించుకొని రిపోర్ట్ చెప్తుంటే రిపోర్ట్ చేయాలి అనే ఆలోచనలో ప్రతి ఒక్కళ్ళం కూడా వచ్చాము. ఎందుకంటే వాళ్ళు చేసే పరిస్థితి లేదు. అన్నీ ఆన్లైన్లో ఆఫ్లైన్లో వచ్చి ప్రతి ఎంతకంటే రిపోర్ట్లు వచ్చి మెంటల్ కండిషన్ ఎప్పుడు రిటైర్ అవుతామా అని చెప్పేసి అందరం ఆలోచిస్తున్నాం. మీరు రిటైర్ అవుతున్నందుకు బాధ అయితే లేదు. ఎందుకనంటారా, ఇవాళ ఉన్నటువంటి ఈ వర్క్ లోడ్కి పెన్షన్లకి ఆరోగ్యాలు ఇదైపోతున్నాయి కాబట్టి మేము బాధపడతాం. బాధతో కూడిన ఆనందం, బాధతో కూడిన ఆనందం. ఒకటేమో బాధ రిటైర్ అయిపోతున్నారని, రెండోదేమో రిటైర్ అయిపోయి మీ కుటుంబ సభ్యులతో మీరందరితో సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినటువంటి మన జిల్లా పీడీ మేడం గారికి ఇతర సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అయినటువంటి శ్రీ శివరామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. క్షమించండి కుమారయ్య గారు, 5 ఏళ్ళు అయిపోయింది కదా, మధ్యపాలకు వచ్చేసాం. తర్వాత లలిత కుమారి గారి హస్బెండ్ ఝాన్సీ గారు హస్బెండ్కి వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా సహోదర ఉద్యోగులందరూ నమస్కారాలు. లలిత కుమార్ గారు తెలుసు, నాకు ఝాన్సీ గారు తెలుసు. ఇద్దరు తెలుగులో ఎక్స్ప్రెస్కి వెళ్ళేవాడిని, చాలా ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. ఆ తర్వాత నేను మీడియాలో ఉన్నప్పుడు కూడా ప్రతి పాయింట్ డౌట్స్ నా దగ్గర నుంచి క్లియర్ చేసుకునేవాళ్ళు. ఎంతో ఎప్పుడన్నా నేను కొంచెం కోపంగా అనుంటే నాకైతే తెలియదు. సాధ్యమైనంత వరకు నేను నిదానంగా చెప్పేయడానికి ట్రై చేసేవాడిని. వీళ్ళిద్దరూ కూడా బాగా కష్టపడి పనిచేసే తత్వం వాళ్ళు. బాగా దగ్గరలో ఉండి ఉద్యోగం చేసిన సందర్భం అయితే లేదు, కానీ అడ్వాన్స్లో చేసినందువల్ల మా సలహాల కోసం ఎప్పుడూ తీసుకునేవాడిని. దానికి నేను ఎప్పుడూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారి రిటైర్మెంట్ తర్వాత జీవితం ఇరు కుటుంబాల జీవితాలు సుఖ సంతోషాలతో వెలిసేదాన్ని కోరుకుంటూ వారి యొక్క పెన్షన్ సౌకర్యాలన్నీ కూడా వీళ్ళని త్వరలో దేవుడు రిలీజ్ చేసేట్టుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవుడి మీద రిటైర్ అయినా 4 తర్వాతగా తెలియదు మన లైఫ్లో ఎలా ఉంటాయి అనేది. కాబట్టి చెప్పలేము. ఆ జీవితం అంతా బాగుండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటిది నమస్కారం. అలా ఇంకెవరైనా మాట్లాడతారా? మీడియా ఇస్తారు సూపరింటెండెంట్ గారు, మీరు కూడా వచ్చే నెల రిటైర్ అవుతారు, మళ్ళీ అవకాశం ఉండదు. పీడీ మేడంకి, అలాగే రిటైర్ అవుతున్నటువంటి ఇద్దరు ఏసీడీపీఓ మేడమ్స్కి, వారి జీవిత భాగస్వాములకి, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సిడిపిఓ మేడమ్స్కి, సూపర్వైజర్స్కి, పీడీ ఆఫీస్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరందరూ చెప్పినట్టే నేను కూడా గత 11 సంవత్సరాల నుంచి పీడీ ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నాం. మాకు వచ్చినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా డైరెక్టరేట్ నుంచి డైరెక్ట్గా అడిగినప్పుడు పీడీ మేడం పర్మిషన్ తోటి సిడిపిఓ మేడమ్స్కి కాల్ చేసినప్పుడు చాలా చక్కగా, నిన్న కూడా నేను ఝాన్సీ గారితో మాట్లాడటం జరిగింది ఈ స్పాన్సర్షిప్ విషయంలో. చాలా హ్యాపీగా పంపిస్తామండి, కంగారు పడుతూ ఏం లేదండి, ఎంత చక్కగా చెప్తారంటే చాలా బాగా. అలాగే మేడంతో కూడా కలిసి పనిచేయడం జరిగింది, లలిత మేడంతో కూడా. వాళ్ళు కూడా అలాగే అనేవాళ్ళు, జాన్సన్ గారు మీరు కంగారు పెట్టద్దు, నేను పంపిస్తామనేవాళ్ళు. చాలా అరుదు అట్లా అటువంటి ఆఫీసర్స్ని చూడటం కూడా.
మరి ఇప్పటివరకు కూడా మీరు డిపార్ట్మెంట్కి ఇచ్చిన సర్వీస్ని బట్టి మంచి గుర్తింపు కూడా వచ్చిందని అనుకున్నాం. అలాగే ఇక నుంచి రేపటి నుంచి మీకున్నటువంటి మిగిలిన జీవితాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మీ మనవరాలు, మీ మనవళ్ళతో గడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మేడం గారికి, కుమారి మేడం గారికి, స్వర్ణ మేడం గారికి, ఝాన్సీ మేడం గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన డిపార్ట్మెంట్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. లలిత మేడం గురించి ఒకటే చెప్తాను. మేడం గారు మన డిపార్ట్మెంట్ ఎన్టీఆర్. చాలా మందికి ఇప్పుడు గుర్తొచ్చి ఉంటుంది. ఎక్కడ మనం కాటన్ పార్టీస్కి వెళ్ళినా మేడం ఏమో ఎన్టీఆర్, మంగా మేడం ఏమో చేయగలరు. ఆవేసుకోబోయి బాగేసుకున్నాను హరి 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 అన్నది ఇక్కడ ఉన్న చాలా మంది గుర్తుంటుంది. అలాగే మన వన్స్ కూడా 2 పాటలు వేశారు. పుట్టినోడు తరివేశారు అదొక పాట. ఈ 2 సాంగ్స్ ఒక్కసారి పెళ్లిలో ఒకసారి వేశారు. అలాగే నందిగామలో ఒకసారి పెట్టారు. నందిగామ సూపర్వైజర్స్ అందరూ ఉన్నారు. అక్కడ కూడా ఎన్టీఆర్ చేస్తారు, ఎన్టీఆర్ శ్రీదేవి. అందుకని మేడం అసలు ఎప్పటికీ మర్చిపోలేము. లలిత మేడం చాలా మృదు స్వభావి. అదే అని ఆ చక్కటి పలకరింపే మనందరికీ చాలా ఆశీర్వాదం. అలాగే ఝాన్సీ గారి గురించి కూడా అంటే ఎప్పుడు చిన్నప్పే ఆవిడ స్పెషాలిటీ. ఎప్పుడు నేను చూసిన స్మైలింగ్ ఫేస్ మేడం గారు. అలా వారిద్దరు డిపార్ట్మెంట్లో రిటైర్ అవుతున్నారంటే మంచి ఆఫీసర్స్ వెళ్ళిపోతున్నారని ఒక బాధ. కానీ ఈ రోజుల్లో రిటైర్ అయ్యే వాళ్ళు ధన్యులు, అది కూడా అనుకోవాలి. మేడమ్స్ వాళ్ళ ఫ్యూచర్ అంతా కూడా బ్లెస్డ్గా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పీడీ మేడం గారికి థ్యాంక్ యూ అనిలా. రిలేటివ్స్, పిల్లలు, మీ మమ్మీ ఎంత మిస్ అవుతున్నారు, మీ మమ్మీ మీకు ఎంత అన్యాయం చేశారు, ఇవన్నీ మాతో షేర్ చేసుకోగలుగుతున్నాను. లలిత గారు బాబు నిజంగా ఇప్పుడు ఆంటీ అంటే చాలా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఒక రోజులో సండే అనుకుని హాలిడే కానీ ఉంటే ఆ రోజు ఎన్ని మీటింగ్లు వస్తాయో, ఎంత టెలికాన్ఫరెన్స్ జరుగుతాయో అందరికీ తెలుసు. బట్ ఎట్ ది సేమ్ టైం అంత చేస్తూ కూడా మమ్మల్ని ఇంట్లో చూసుకుంటూ మాకు కావాల్సిన చేసి పెట్టు అమ్మ రెండింటికి న్యాయం చేసింది. అమ్మ దగ్గర నేర్చుకుని ఏంటంటే నిబద్ధత. వర్క్ చేసినప్పుడు ఏం చేస్తుంది అదే వర్క్ తీసుకుంటే మనం చేస్తామంటే ఎన్ని గంటలైనా దాన్ని మనం పెట్టాలి. ఎందుకంటే అది మనం తీసుకునే బాధ్యత కాదు. అది నేను అమ్మ దగ్గర నేర్చుకుంది. అలానే ఇంటికి ఇంటికి అన్నింటికి న్యాయం చేయాలి. అది థ్యాంక్ యూ. కొడుకు చెప్పడం ఏముందో గొప్ప, కానీ కోడలు చెప్పాలి అత్తగారి గురించి. అండి ఆల్వేస్ అండి బాబీ మీ విశేషం నమ్మనండి. ఆవిడ దగ్గర నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఆబ్వియస్లీ అన్ని ఎడ్యుకేషన్స్ అండ్ హార్డ్ వర్క్ అండ్ థ్యాంక్ యూ. మరి మా రత్న గారు రిటైర్ అయిన తర్వాత వారికి మీరందరూ చాలా అండగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి చాలా పని చేసి అలసిపోయారు, వాళ్ళకి రెస్ట్ కావాలి. కాబట్టి వారి పిల్లలు వారికి రెస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఎక్కడ వెంకయ్య గారు ఏమైనా మాట్లాడతారండి? రండి.
వీళ్ళిద్దరూ దొరికినందుకు మా అమ్మాయికి అత్తగారు కానీ మా బియ్యం దొరికినందుకు భగవంతుడు మనకి శతకోటి వందనాలు. కారణం ఏంటంటే అసలు వాళ్ళ మంచితనం అనేది చాలా దగ్గరగా 1 డేలోనే చూసాను. మా గురించి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో నాకేం తెలియదు, కానీ మేము మటుకి నందిగాలో గొప్ప ప్లేస్ సంపాదించుకున్నాం. మా గురువు గారు డాక్టర్ విశ్వేశ్వర గారు నేను అందుకే పనిచేసినప్పుడు 33 సంవత్సరాలు కూడా ఎంత విద్య నేర్చుకుని నేను చదువుకుని తక్కువనండి, ఇంటర్మీడియట్, కానీ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అంత వర్క్ చేయగలను. డాక్టర్ ఎంఎస్ జనరల్ మాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు, అంత ఫ్రీడమ్ ఇచ్చారు. దానివల్ల గడప గడపకి మేమిద్దరం బాగా పరిచయం. ఆ ఊళ్ళో మేమిద్దరం తెలియని వాళ్ళు మ్యాక్సిమం ఉండరు, అంత కేసు ఉంటాయి. డాక్టర్ గారు ఊళ్ళో లేరు, మేము ఇద్దరం ఉన్నామా ఓకే వెళ్ళిపోదు, వాళ్ళంటే చాలు, అట్లా మంచి పేరు తెచ్చుకున్నాం. ఆ ఎంక్వైరీ వల్లే వీళ్ళు మమ్మల్ని దగ్గర తీసుకున్నారు. అదే బాగా సంతోషం. ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. ఒక మనిషి అందరినీ మెప్పించలేరు ఇప్పుడు. సో కానీ కుటుంబ సభ్యులు మన ఇంటికి వచ్చేవాళ్ళు మంచివాళ్ళు దొరకడం అంటే అది పూర్వజన్మ సుకృతం అని అనుకోవాలి. సో వాళ్ళ అంబేద్కర్ గారి పాటల ద్వారా మనకి తెలిసింది. అంతేగాను వాళ్ళు దొరకటం వాళ్ళ అదృష్టం, వీళ్ళు వాళ్ళ దొరకటం వీళ్ళ అదృష్టమో తెలియదు, కానీ అది జన్మజన్మల అనుబంధం అయి ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవర్. సో ఇప్పుడు ఇంకెవరైనా ఉన్నారా? కాశీ గారి కుటుంబ సభ్యులు అల్లుడు ఇంకా చుట్టాలు ఇంకా ఉన్నారు. ఫస్ట్ రావాల్సింది ఎవరంటే కోడలు రావాలి, తర్వాత అల్లుడు గారు మాట్లాడాలి. రండి కోడలు, 2 ముక్కలు చెప్పవచ్చు మీ అమ్మగారి గురించి. రండి అల్లుడు గారు. మీ అక్కగారితో మామగారితో మీకున్న అనుబంధం కొంచెం చెప్తే ఆనందిస్తాం. మ్యాక్సిమం ఇప్పుడు 18 ఇయర్స్ అయిపోయినా మ్యారేజ్ అయ్యి ఫస్ట్లో ఎలా ఉన్నారు, ఫస్ట్ ఇది ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అదే మర్యాద అదే ఎప్పుడు కూడా తొందరపడి ఎప్పుడు నన్ను ఇంతవరకు అనలేదు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి మా అత్తగారు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. స్వప్న సుస్మిత. చిన్నప్పటి నుంచి హాస్టల్స్ ఇలా అమ్మకి గడిపితే చేయడం చాలా తక్కువ. సో ఇప్పుడైనా సరే కనీసం మా అమ్మతో టైం ఎక్కువ గడుపుతారని అనుకుంటున్నాను. చాలా చాలా మిస్ అయ్యాను మమ్మల్ని. అంటే ఎప్పుడు బర్త్డేస్కి వచ్చినా కూడా తన వర్క్ ఎక్కువ వర్క్ మీదే ఉంటుంది. సేమ్ అదే వచ్చింది సేమ్. అలాగే తను ఎలా వర్క్ చేస్తుందో మేము కూడా అలాగే వర్క్ చేస్తున్నాము. లైక్ ఫ్యామిలీ కంటే ఎక్కువ వర్క్ అనే ఇదిలోనే ఉన్నాం కూడా. లైక్ తను అనౌన్స్ చేసుకుంటూ మమ్మల్ని పిల్లల్ని మనవరాలని అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ, అలాగే వర్క్ కూడా చాలా బ్యాలెన్స్డ్గా వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడైనా కనీసం రెస్ట్ తీసుకొని మాతో ఎక్కువ టైం గడపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మనవరాళ్ళు మాట్లాడతారా? నమస్తే అండి. గారు ఉమాదేవి గారికి అలాగే మిగిలిన మా పెద్దవాళ్ళకు వచ్చిన
అందరికీ నమస్కారాలు. సో నా పేరు స్వప్న. ఆల్మోస్ట్ నేను పుట్టిన 1 ఇయర్కే మమ్మీ జాబ్లో జాయిన్ అయ్యారు. 82. సో చిన్నప్పుడు నాకు తెలియదు కాబట్టి పెద్దగా తను షీ సాక్రిఫైసెస్ మెనీ, చిన్నది అని చెప్పలేము కానీ చాలా షీ సాక్రిఫైసెస్ ఎ లాట్ అండ్ ఆల్సో షీ డిడ్ ఏ హార్డ్ వర్క్. ఇట్లా చెప్పాలి అంటే మీకు స్టార్టింగ్ జాబ్ చేయడానికి ఒక చిన్న ఇన్సిడెంట్స్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. చిన్నప్పుడు ఆ జనరేషన్స్ కానీ కామన్ అయ్యి ఉండొచ్చు. ఇంటికి వెళ్ళడానికి వాళ్ళ అత్తగారికి పర్మిషన్ అడిగారు. పర్మిషన్ అడిగితే ఇంకో డబ్బులు ఏం వచ్చేసి వచ్చేటప్పుడు మీ అమ్మ వాళ్ళని అడిగి డబ్బులు తీసుకొని రా. అఫ్కోర్స్ ఇన్ థర్డ్ జనరేషన్ దట్ మే బి కామన్ ఇన్సిడెంట్స్. అది మా అమ్మ అది కామన్గా తీసుకోలేదు. నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. ఈవెన్ తనకున్న క్వాలిఫికేషన్ 10th అయినా కూడా దాని తక్కువగా తను తీసుకోలేదు. నాకు అది చాలు. స్టార్ట్స్ విత్ ఏ కెరియర్ యాజ్ ఐసీడీఎస్ టీచర్, అంగన్వాడీ టీచర్. అది జాయిన్ అవ్వడానికి కూడా ఇంట్లో చాలా ఫైట్. అపోజిట్స్ నాయనమ్మ, తాతయ్య, ఈవెన్ అమ్మమ్మ, తాతయ్య కూడా మొత్తం అందరు అపోజ్ చేశారు. అందరినీ బ్యాలెన్స్ చేస్తారు. స్టార్టింగ్ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసింది. తర్వాత కొంచెం సపోర్ట్ చేయడం, నిదానంగా వాళ్ళని ఒప్పించి వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం. అండ్ దెన్ ప్రమోటెడ్ టు సూపర్వైజర్ అండ్ యు నో ఎవ్రీథింగ్. షీ హాస్ ఎ వెరీ పేషెంట్. అండ్ ఇప్పటి వరకు నేనే తన ఫేస్లో కోపం చూడలేదు. నాకు ఎప్పుడన్నా కోపం వస్తే నేను అరుస్తాను. అరిస్తే బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు తప్ప లౌడ్ వాయిస్ అనేది నీట్గా పట్టుకున్నాం. అదొక్కటే కాదు, ఇంకా చాలా పట్టుదల అంటే యూ కాంట్ హియర్ ఎనీవేర్. అంత పట్టుదల నుంచి నేను ఎక్కడ చూడలేదు. వన్ మోర్ ఇన్సిడెంట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. వాళ్ళ అత్తగారు ఏదో చిన్న చిన్న ఇష్యూస్, అది కామన్ ఇష్యూస్. ఇది నా ఇల్లు, నా ఇంట్లో నువ్వు ఉండదు, ఒకటే మాట. దెన్ షీ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఐ వాంట్ మై ఓన్ హౌస్. మా నాన్న మా అమ్మడికి ఒకే ఒక కోరిక, అది కూడా అయిపోయింది. అది కూడా తీర్చారు మా నాన్న. ఇద్దరు కలిసి తీర్చుకున్నారు. అండ్ ఆల్సో ఈరోజు మా అమ్మ ఈ స్టేజ్లో ఉంది అంటే అది తన ఒక్కదాని కష్టమే కాదు, మా నాన్న చాలా సపోర్ట్. ఇంకా అంటే ఝాన్సీ టాబ్లెట్ పొద్దున్న లెక్స్తారు, టాబ్లెట్స్ మర్చిపోతారు. ఝాన్సీ టాబ్లెట్ వేసుకున్నావా, టాబ్లెట్ వేసుకున్నావా, ఊరు వెళ్తుంటే టాబ్లెట్, ఆఫీస్కి వెళ్తే టాబ్లెట్ గుర్తు చేస్తూ ఉంటారు. ఈవినింగ్ మార్నింగ్ డ్రాప్ చేయడం, పికప్ చేయడం, ఈ సపోర్ట్స్ ఏ లాట్. అండ్ వన్ మోర్ థింగ్, ఐసీడీఎస్లో వర్క్ చేయాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఐ ట్రస్ట్ దట్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అయితే ఈ డిపార్ట్మెంట్లో చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఐ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మై పేరెంట్స్ అండ్ వర్క్స్. అండ్ నాట్ ఓన్లీ మై మదర్ అండ్ ఆల్ ఐసీడీఎస్ ఫ్యామిలీ మెంబర్స్ spend your maximum time with social services, not with your family members. More than family members, you spend your time with your society only. My complete life is with hostels life. My studies complete from 2nd to 4th అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉన్న తర్వాత హాస్టల్ 1 year. అది కూడా వాంటెడ్లీ నేనే ఫైట్ చేసి నేను ఈ దగ్గర కంపల్సరీగా చదవాలి అని ఒక 1 year క్రితం ఫస్ట్ ఇయర్ చదివాను మైలవరంలో ఉన్నప్పుడు. సెకండ్ ఇయర్ కూడా అప్పుడే వచ్చేది నాకు. ఆ టైంలో ఉన్నప్పుడు అర్థమైనా నేను దగ్గర ఉంటాను, హాస్టల్కి వెళ్ళిపోతాను. ఫైనల్లీ డిసైడ్ అయ్యాను. ఎందుకంటే పొద్దున్న వెళ్ళిపోయారు, మళ్ళీ ఈవినింగ్ 7, 8 ఏ టైం అవుతుందో తెలియదు. వంట ఒక్కట పక్కన పెట్టి మిగిలిన పనులన్నీ హెల్ప్ అడిగారు. నీ దగ్గర ఉంటే నా చదువు సాగదు, నేను వెళ్ళిపోతున్నా హాస్టల్. I continue my study in hostels completely. And not only that, and after marriage also, I continued my studies with MPhil and PhD. And పెద్దవాడు పుట్టిన తర్వాత అమ్మ నేను చేద్దాం అనుకుంటున్నా, నేను చేయగలను లేదో తెలియదు, వాళ్ళు పెంచుకుంటూ అంటే నీకు ఎందుకు నువ్వు చదువుకో, పిల్లల్ని నేను పంపించి నేను చూసుకుంటాను. ఐ థింక్ సో 8 months నేను బాబుని వదిలేశాను. 1.5 years తర్వాత వాడికి తిన్నాను ఓకే అని మాటలు వచ్చే టైంకి తీసుకెళ్ళాను. ఆ 1 year మమ్మీ డాడీ కంప్లీట్. మీకు తెలుసు మీరు ఎంత బాగా హ్యాండిల్ చేస్తారు, ఏ టైంలో మీరు ఉంటారనేది మీకు బాగా తెలుసు. డాడీ సపోర్ట్స్ ఎ లాట్. ఎట్లా
ఇప్పటి వరకు కష్టపడుతూ ఉన్నారు. ఇకనైనా మీ టైం మీకోసం ఇప్పటి వరకు ఎవరి టైం, మనీ, ఎవ్రీథింగ్ యూ స్పెండ్ ఫర్ అస్ అండ్ యూ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. నౌ యూ స్టార్ట్ యువర్ లైఫ్ ఫర్ యువర్ సెల్ఫ్. స్వాగతం మేడం. రిటైర్మెంట్ ఫంక్షన్ వచ్చేసి బొకేస్తో సత్కరించి వస్తుందని కోరుతున్నాను. మేడమ్స్ ఇద్దరు మన డైరెక్టరేట్లు చేస్తున్నారు. వసంతకాల మేడం ప్రజెంట్ చేస్తున్నారు. అన్నపూర్ణ మేడం రిటైర్ అయ్యే మొన్నే. ఫ్యామిలీలో పనిచేసే మీ అందరికీ యాజ్ ఏ చిల్డ్రన్ ఆఫ్ ద ICPS ఫ్యామిలీ మెంబర్, ప్లీజ్ స్పెండ్ యువర్ సమ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. రిటైర్ అయ్యాకేనండి ముందు కదా. మమ్మీని చూసాక మై స్ట్రాంగ్ డెసిషన్, ఐ వోంట్ డూ ద జాబ్స్ ఇన్ సచ్ ఫీల్డ్స్. ఇలాంటి ఫీల్డ్లో నేను ఉద్యోగం చేయను. మా అమ్మ అప్రోచ్ అడిగింది, అమ్మ వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తాను, చేస్తావా, జాయిన్ అవుతావా? నీకు నమస్కారం, నాకు వద్దు నీ ఉద్యోగం. Then I decided at that age, I decided to do my job as a teacher, as my childhood. ఎందుకంటే అంత మిస్ అయ్యాను మమ్మీ. సో ఐ డిసైడ్ నా పిల్లలు నన్ను మిస్ అవ్వకూడదు. నేను పిల్లలు వచ్చే టైంకి నేను ఇంట్లో ఉండాలి. సో థర్డ్ ఐ విల్ టేక్ ఫ్రమ్ మై మదర్. షీ ఈజ్ వెరీ హార్డ్ వర్కర్. నేను ఒకసారి పని రాక్షసని తిడుతూ ఉంటాను ఇంట్లో. మా ఇద్దరి నుంచి అయినా మీ టైంని మీకోసం పని చేయాలని ఆశిస్తున్నాను. ఎంజాయ్ యువర్ లైఫ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. లలిత మ్యామ్, లలిత మ్యామ్ 2 times నేను కలిసాను. మ్యామ్ చూసినప్పుడు అమ్మని చూసినట్టు అనిపిస్తుంది. అలా మాట్లాడుతాను, నవ్వుతూనే ఉంటారు. మీకు కూడా కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడు మరి వారి కుటుంబ సభ్యులు స్వాములైనటువంటి మరి దుర్గారావు గారిని మా రత్నకుమార్ గారి యొక్క గొప్పదనం గురించి వివరించవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, ఇంతకు ముందు మాట్లాడి వెళ్ళిన పెద్దలు, ఈ అవకాశం మాకు కల్పించినటువంటి మన ఎన్టీఆర్ డిస్టిక్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయినటువంటి మేడం ఉమాదేవి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ రిటైర్ అయితే ఏ స్టేషన్లో ఉంటే ఆ స్టేషన్లోనే రిటైర్ అవ్వడం అనేది సర్వసాధారణం. అట్లా కాకుండా ఒక ఆత్మీయ సమ్మేళనంగా ఉండాలి, ఆ ఫంక్షన్ జరగాలని ఆ మేడం గారు విశ్వసించి మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ముందుగా నా తరఫున, మా కుటుంబం తరఫున, మా ఝాన్సీ గారి కుటుంబం తరఫున, వారి కుటుంబ సభ్యుల తరఫున ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు. సెకండ్, రిటైర్మెంట్ అనేది జాయినింగ్ తేదీ నుంచే లెక్కించబడుతుంది. 58 సంవత్సరాలకి రిటైర్ అవుతుందని లలిత గారు అనుకుంటే అది కాస్త 60కి వెళ్ళింది. ఆ 60 కల్లా 62కి వెళ్ళింది. అంటే ఎప్పటికప్పుడు మా మేడం మాతో ఉంటారు అని మేము ఆశించిన ప్రతిసారి అది వస్తూ ఉంది. కానీ మమ్మల్ని దగ్గరికి చేరనండి. సరే, ఇప్పటికీ రిటైర్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది, నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ. ఎందుకనంటే ఎంతటి టెన్షన్ అనిపిస్తున్నారో నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ గారిని చూసినప్పుడు తెలిసింది. ఒక రోజు మేము కార్లో వెళ్తుంటే ఒక హాస్టల్ గొడవ దాదాపుగా విజయవాడ నుంచి మైలవరం దాటేదాకా ఇదే దాని మీద వారు డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే పోస్టు పెద్దదైన ముందుకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎలా వాటిని సరిచేసుకుంటూ రావాలనేది చూసినప్పుడు అమ్మో, జిల్లా ఆఫీసర్ గారికి ఉండేటువంటి బాధ ఎంత అంతగాదు అని నాకు నేనుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎట్లా అంటే అట్లాంటి విషయాల్లో ఎందుకంటే అప్పటికప్పుడు డెసిషన్ చెప్పాలి, అది ఇంకా ఆలోచించుకోవడానికి కుదరదు. ఇమీడియట్లీగా మళ్ళీ ఫోన్ చేసి ఆ కలెక్టర్ గారికి నిర్ణయించాలి. ఎందుకంటే ఇటు నుంచి పాజిటివ్గా వెళ్తే అటు నుంచి నెగిటివ్గా వెళ్తుంది, పొలిటికల్గానే వెళ్తుంది, అటు నాన్ పొలిటికల్గా వెళ్తుంది. అట్లాంటి సమయంలో మాకు ఇలాంటి అవకాశం కల్పించినందుకు మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పోతే లలితా మేడం గారి వర్క్ గురించి చెప్పాలంటే తేనె తీయగా ఉంటుందని చెప్పినట్టు అవుతుంది.
ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన విషయం, నేను ఏదో బాగా చేస్తారు, సిన్సియర్ వర్కరు, డబ్బులు తీసుకోరు, చాలా మంచి వర్కరు, మృదు స్వభావి, సరళత్వం, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే మీకు తెలిసిందే మళ్ళీ నేను చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసిందే కాబట్టి వాటి గురించి నేను చెప్పను. ఇంకొక మాకున్నటువంటి అనుభవం, దాదాపు ప్రతి మనిషికి మ్యారేజ్ అనేది ఒక సింబల్ అనేది ఉంటుంది. అట్లాగే నాకు 1983లో మ్యారేజ్ జరిగింది లలిత కుమారి గారికి. అయితే మ్యారేజ్కి ముందు దుర్గారావు, మ్యారేజ్ తర్వాత దుర్గారావు. ఈ రెండింటికి భేదం ఏంటంటే, ఒక ఎంప్లాయీగా లేనటువంటి వైఫ్, అంటే ఎంప్లాయీగా లేనటువంటి స్త్రీ ఏ విధంగా తన భర్తకి పిల్లలకి సేవలు అందిస్తుందో అంతకు మించి మాకు సేవ చేసుకోవడం జరిగింది. ఆమె ఎన్ని బాధలు పడుతున్నా అది మనసులోనే ఉంచుకొని మాకు ఎంతో ప్రేమ పంచింది. మేము కానీ నా పిల్లలు కానీ ఆమెను ఇబ్బంది పెట్టామేమో కానీ ఆమె మమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. మరి అంతటి ఓర్పు నేర్పు ఆ భగవంతుడు మనకు అలా ప్రసాదించాడు. అది మా అదృష్టంగా భావిస్తాం. లలిత కుమారి గారిని నేను మేనేజ్ చేసుకోవటం, నాకే కాకుండా వారి వారికి కూడా అట్లాంటి ఓర్పు నేర్పుకున్న వ్యక్తులు, అట్లాంటి మంచి మామగారు, అలాగే మంచి భార్య దొరకటం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా రెండోది, తను గడప దాటిందంటే ఆఫీసే, ఫ్యామిలీకి సంబంధం లేదు. మీకు ఎవరైనా సరే ఆ జీప్లో ఎక్కాలన్నా కనీసం పర్మిషన్ తీసుకునే ఎక్కాలి. అంత కూల్ మైండెడ్గా ఉంటారు ఆవిడ. గడప నుంచి లోపలికి వస్తే మళ్ళీ లలిత కుమారి వైఫ్. ఇక్కడ పిల్లలు, భర్త, వీళ్ళకి ఇచ్చే గౌరవం, వీళ్ళతో కలిసి ఉండే విధానం అంత బాగా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని కోయిన్సైడ్ చేసుకొని ఎట్లా అనేది నాకు ఎంతవరకు కూడా అర్థం కాదు. అంత నిదానంగా, అంత సరళ స్వభావంగా, ఎందుకంటే సుకన్య మేడం గారు కూడా తెలుసు ఎక్కువ కాలం ఆ మేడం గారు, రామకోటయ్య గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా ఒకే ఆఫీసులో చాలా కాలం పనిచేస్తారు. లలిత గారు అంత స్వభావంగా, సరళంగా ఉండడమే మరి మన జీవన విధానం. ఎవరిని నొప్పించరు. ఇంకొకరితో ఒక వ్యక్తిలోని 90% చెడు ఉంటే ఆ 90% నాకెందుకు, 10% నాకు కావాలి. ఆ మంచితనం గురించే ఆమె చెప్పుకుంటారు కానీ ఆ చెడుతనం గురించి ఆమె ఎప్పుడూ మాట్లాడదు. అదేవిధంగా పిల్లల్ని చదివించడంలో కానీ, పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకురావడంలో కానీ నేనెంత కృషి చేశానో ఆవిడ కూడా అంతే కృషి చేశారు. ఇంత సమయానికి రాత్రి 10 అయినా 11 అయినా వచ్చేసిన ఆ ఆఫీస్ వర్క్ని గుమ్మం దాటి వదిలేసి గుమ్మం లోపలికి వచ్చినప్పుడు తను భారీగా, తల్లిగా ఏం చేయాలో అవన్నీ కూడా నెరవేరుస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు రిటైర్ అవుతున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. రిటైర్మెంట్ మేము కావాలనుకుంటే 60 కంటే 58లో రిటైర్ అవుతాను అనుకున్నాం. 62 అయింది. అట్లా పెంచుకుంటూ పోవటం మూలంగా ఒక 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇదిగా వర్క్ చేయాల్సి వచ్చింది. అలా తక్కువ కాలం ఇంత రిటైర్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాం. సిఆర్ఎస్ ఇచ్చిన జరగలేదు. కానీ ఇప్పుడు యాక్చువల్గా 2024లో రిటైర్ అవుతున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఈ ఆత్మీయ సమయంలో కల్పించడం కూడా మాకు చాలా సంతోషం. కాబట్టి ఈ సమయం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. విశేష గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. నేను చాలా చిన్న కుటుంబం నుంచి వ్యవసాయం చేసుకుంటూ వచ్చాను. నిన్న ఎన్సీ గారు 10th క్లాస్ చదివిన ఆ రోజు 82లో చాలామంది పోటీ పడి ఉన్నా కానీ అంగన్వాడీ టీచర్గా ఎంత నెలకు 150, 200 అన్నా ఆ రోజు ఆయన ఇవాళ దగ్గర 45,000, 60,000 తీసుకుంటుంది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఇప్పటికీ వ్యవసాయం చేస్తూనే ఉన్నాను. నా ఉద్యోగం చేసిన నేనైతే వ్యవసాయం చేస్తాను. మూడవ వెళ్ళాము, మేలవరం వచ్చాము, మేలవరం రోజు నుంచి
మళ్ళీ తిరుగు వచ్చాం. తిరుగులో సెటిల్ అయ్యాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మరి ఎన్ని ప్లేసెస్ మార్చినా మీరు బాగా సపోర్ట్గా ఉన్నారు కాబట్టి ఝాన్సీ బాగా పనిచేయగలిగింది, మంచి పేరు తెచ్చుకోగలిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పుడు మరి డైరెక్టరేట్ నుంచి వచ్చిన మన జేడీ మేడం, వసంతబాల మేడం గారిని తర్వాత మాట్లాడతారు మేడం గారు. మరి మరి వారు చాలా మంచి వక్త. మరి రత్నకుమారి గారి ఝాన్సీ గారి రిటైర్మెంట్ సందర్భంగా వారికి శుభాకాంక్షలు అందించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు శ్రీమతి లలిత కుమారి, శ్రీమతి ఝాన్సీ పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ, మరి ఈ కార్యక్రమాన్ని మైలవరంలోనో తిరువూరులోనో అరేంజ్ చేయకుండా ఇక్కడ అరేంజ్ చేసి మాలాంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా హాజరయ్యేందుకు అవకాశం కల్పించినటువంటి మన ఎన్టీఆర్ జిల్లా పీడీ గారు ఉమాదేవి గారికి, అలాగే ఈరోజు పదవీ విరమణ చేసినటువంటి లలిత కుమారి గారికి, ఝాన్సీ గారికి, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒక ఉద్యోగికి పదవీ విరమణ అనేది తప్పనిసరి. మరి ఇక్కడ పీడీ గారికి కుడివైపు ఒకళ్ళు, ఎడమవైపు ఒకళ్ళు ఉన్నారు. లలిత అండ్ ఝాన్సీ గారు తీసేస్తాను. నాకు మరి లలిత కుమార్ గారి హస్బెండ్ చెప్పినట్లుగా లలిత కుమార్ గారితో ఎక్కువ పరిచయం, ఝాన్సీతో కాస్త తక్కువ పరిచయం. మరి ఎప్పుడు చూసినా కూడా చిరునవ్వుని మొహం మీద నుంచి చెరగనివ్వకుండా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా అంటే వృత్తిపరంగా వాటిని మనసులో దాచేసుకుంటూ ఆ స్ట్రెస్ని మొహం మీద కనపడనివ్వకుండా చాకచక్యంతో, మంచితనంతో చక్కగా సమస్యల్ని పరిష్కరించుకుంటూ మరి తన పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేశారు లలిత కుమార్ గారు. అందుకు అభినందనలు. మరి వారి హస్బెండ్ మాట్లాడుతూ చెప్పారు, అంటే నిజాయితీగా పనిచేశారు, బాగా పనిచేశారు, చక్కగా పనిచేశారు, ఇవన్నీ మీరు అందరూ చెప్పారు అని. నిజాయితీగా పనిచేయడము, అలాగే మరి బాగా పనిచేయడం మనందరికీ కూడా ప్రజలు కడుతున్నటువంటి పనులతో మనకు ఉద్యోగం ఇచ్చింది. మనందరము కూడా ప్రజలకు సేవలు అందించాలి. మరీ ముఖ్యంగా ఈ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఇది సంక్షేమ శాఖ కనుక మనము ప్రజలతో సమాజంతో మమేకమై సేవలు అందించాలి. వాళ్ళకి ఏది అవసరమో దాన్ని గుర్తించి ఆ అవసరాలను ప్రభుత్వానికి తెలియజేయాలి. ఇచ్చాలి. బాధ్యతలన్నీ ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ రోజున ఒకప్పుడు మరి నిజాయితీ అనేది ఏమంటారు ప్రజా జీవన విధానంలో భాగంగా ఉండేది ఉద్యోగుల జీవితాల్లో. కానీ ఈ రోజున మరి నిజాయితీగా పనిచేశారు అనేది తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందండి. లలిత కుమార్ గారి హస్బెండ్కి తెలియజేస్తూ ఉన్నాను. నిజాయితీగా పనిచేయడం అనేది అదొక ప్రత్యేక లక్షణం అయింది. సో మరి అత్యంత నిజాయితీతో చక్కగా విజయవంతంగా తన పదవీ కాలాన్ని పూర్తి చేస్తున్నటువంటి లలితకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఝాన్సీ గురించి చెప్పాలి అంటే, నాకు ఝాన్సీ అంటే తిరువూరే. మరి ఇంకెక్కడ పనిచేసిందో నాకైతే తెలియదు, కానీ తిరువూరు అంటే ఝాన్సీ, ఝాన్సీ అంటే తిరువూరు. లక్ష్మీకాంతం గారు సిడిపిఓగా పనిచేసినప్పుడు మొదటిసారి తన పనితీరు గురించి వినడం జరిగింది. అంటే బహుశా ఇక్కడున్న చాలామందికి తెలుసు, కృష్ణా జిల్లాలో సిడిపిఓస్ మీటింగ్లో కలిసినా ఎక్కడన్నా కలిసినా కూడా మాట్లాడుకునేది ఆఫీసు పనులు, ఎవరు బాగా పనిచేస్తారు, వీటి గురించి ఎక్కువ చర్చ జరుగుతూ ఉండేది. ఆ సందర్భంగా మరి ఝాన్సీ పనితీరు గురించి వినడం జరిగింది. నేను రిటైర్ అయిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో తన ఆఫీసుకి సంబంధించి ఫోన్ కాల్స్ చేయడం కానీ, అంతకుముందు కూడా ఏదన్నా డౌట్ ఉన్నట్లయితే కాల్ చేస్తూ ఉండేది. మరి తిరువూరు తను ప్రమోషన్ వస్తున్న సందర్భంలో మాత్రం నేను తనకి చెప్పడం జరిగింది, ఇప్పుడు నువ్వు ఆఫీసర్ అవుతున్నావు, అక్కడే కాదు వేరొక చోటుకు మారే ప్రయత్నం చెయ్యి. అంటే నువ్వు పని చేస్తున్న దగ్గరే ప్రమోషన్ తీసుకుంటే నీకు ఏమంటారు జోష్ అనేది ఉండదు, ఆ జీల్ ఉండదు పని చేయడానికి. కనుక వేరే ఇంకెక్కడన్నా చేస్తే ఒక ఆఫీసర్గా నీదైన ముద్ర నువ్వు ఎలా చేయగలవు అనే దాన్ని నిరూపించుకోవడానికి నీకు ఒక అవకాశం దొరుకుతుందని చెప్పడం జరిగింది. కానీ తను
కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. అదేవిధంగా కొంత అంటే వేరే చోటుకు వెళ్తే ఇబ్బంది ఉంది మేడం, అందుకని నేను తిరువూరు వస్తేనే బాగుంటుందని కోరుకుంటున్నాను అని చెప్పారు. అదేవిధంగా ఆవిడ తిరువూరులోనే పనిచేసి తిరువూరులోనే రిటైర్ అయ్యారు. పని పట్ల ఆసక్తి, మరి చక్కటి మాట తీరుతో తను ఐ థింక్ అంగన్వాడీ వర్కర్ నుంచి అంగన్వాడీ వర్కర్ నుంచి గ్రేడ్ 1 గ్రేడ్ 2 సూపర్వైజర్గా, గ్రేడ్ 1 సూపర్వైజర్గా, మరి ప్రభుత్వం 62 సంవత్సరాలు చేయడంతో ఒక CDPOగా తను రిటైర్ అవ్వడం అనేది మహిళా శిశు సంక్షేమ శాఖలో చక్కగా పనిచేస్తే దక్కే ప్రతిఫలం అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే అంగన్వాడీ వర్కర్గా చక్కటి పనితీరు కనపరిచింది. తను ఏం చేయాలి, తన విధి నిర్వహణ పట్ల తనకు ఒక అవగాహన, తన విధులు తను చక్కగా నిర్వర్తించడం మూలంగా తనకున్నటువంటి నాలెడ్జ్తో తను సూపర్వైజర్ అయింది. పోటీని ఎదుర్కొని ఇక అక్కడి నుంచి అంటారా కామన్ పూల్లో పడిన తర్వాత ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. సో ఒక CDPOగా రిటైర్ అయినందుకు మరి నేను ఝాన్సీకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నానమ్మా. మీరు చాలామందికి స్ఫూర్తి అని నేను అనుకుంటూ ఉన్నాను. మరి అదేవిధంగా ఇందాక ఝాన్సీ గారు అమ్మాయి మాట్లాడుతూ 2 చేతులు దండం బట్టి అమ్మ నాకు ఈ ఉద్యోగం అయితే వద్దు అన్నారు. బహుశా నేను అంతకుముందు మాట్లాడి మరీ వెళ్ళలేదు. కానీ నాకేమనిపిస్తుందంటే మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగం అంటే నిజమే స్ట్రెస్ ప్రతి చోట ఉంది. మనం కొంచెం ఇంకా ఏదంటే గాలి వాటికి కొట్టుకొని పోతున్నట్లుగా ఉంది మన పరిస్థితి ఇప్పుడు. అందరైతే మిగిలిన శాఖల్లో ఉద్యోగస్తులకైతే కనీసం తీరము గమ్యం ఏదో తెలుస్తూ ఉందేమో. మనం ఈ రోజు ఒకటి, రేపు ఇంకొకటి, రేపు ఇంకో వైపుకి వెళ్తాము, ఎల్లుండి మళ్ళీ దిశ మార్చుకుని ఇంకో వైపుకి వస్తాము. అలాంటి పరిస్థితుల్లో మనం పనిచేస్తున్నాం. నిజమే చాలా తీవ్రమైన ఒత్తిడితో పనిచేస్తూ ఉన్నాము. పని చేస్తున్న పనికి ఎప్పుడైనా సరే ఒక ఆత్మ సంతృప్తి. ఈరోజు మనము అంగన్వాడీ సెంటర్ విజిట్కి వెళ్ళాము, ఆఫీస్లో పనిచేసాము, ఇంటికి వచ్చాము, కుటుంబ సభ్యులతో గడిపాము, రాత్రికి పడుకున్నామంటే ఈరోజు నేనేం చేశాను అంటే మనకి ఒక ఏమంటారు ఒక సంతృప్తి. ఓకే ఒకసారి రికాపిచులేషన్ చేసుకుంటే ఇది చేశాను నేను ఈరోజు, ఈ ప్రతిఫలం నేను చేసిన పనికి ప్రతిఫలం దక్కింది అనేది అనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. మరి ఏమన్నారు మనకి ఉన్నటువంటి యాప్స్ కానివ్వండి, రిపోర్టులు కానివ్వండి, రకరకాల ఒత్తిళ్లు కానివ్వండి, మారుతున్న కాలమాన పరిస్థితులు కానివ్వండి, మహిళల జీవితాన్ని ఖండిస్తున్నానని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. మీ టీచర్ ఉద్యోగం తక్కువ అని పొరపాటును కూడా నేను అన్నాను. అంటే ఇది నా అనుభవమే కాదు, ఇక్కడ ఫీల్డ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి అనుభవం అని నేను అనుకుంటున్నాను. సో మీ అందరూ కూడా నాతో ఏకీభవిస్తారని భావిస్తూ మరి ఝాన్సీ అదేవిధంగా లలిత ఇరువురు కూడా రిటైర్ అయిన తర్వాత, నేను కూడా ప్రస్తుతం రిటైర్ అయి ఉన్నాను, రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలి అనే దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే లలిత అయితే కుటుంబం కోసం ఏమంటారు వాలంటరీ రిటైర్మెంట్ కోసం మరి చాలా ఫైట్ చేసి సాధించక డిపార్ట్మెంట్కి తన సేవలు అవసరమని భావించి, అంటే డిపార్ట్మెంట్ భావించిందో లేదో నాకైతే తెలియదు, కానీ తన యొక్క ఏమంటారు నిష్కలంకమైనటువంటి సేవలు అవసరమని పైన ఉన్నటువంటి భగవానుడు భావించాడేమో. తనకు ఓపికనిచ్చి మరి సాధారణ పదవి విరమణ చేసేంత వరకు తన ఉద్యోగంలో కొనసాగేలా తీర్పునిచ్చాడు. మరి ఈరోజు ఇద్దరు కూడా రిటైర్ అవుతున్నారు. రిటైర్ అయిన తర్వాత మనకున్నటువంటి పనులు, మన బాధ్యతలు మరి ఏమంటారు కొన్నిసార్లు ఎంత అంటే ఇంకో గంట అదనంగా పడుకుందామన్నా లేకుండా లేచి పరిగెత్తాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. అదేవిధంగా అవసరం ఉన్నా లేకపోయినా చేతికి బ్యాగ్ వద్దనుకున్నా, ఇవాళ నేను చాలా రోజుల తర్వాత బ్యాగ్ పట్టుకున్నాను. ఈ హ్యాండ్ బ్యాగ్ ఉంది అంటే మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్షంతలు వేస్తుంటే మన భుజానికి హ్యాండ్ బ్యాగ్ కనిపిస్తూ ఉంటుంది. ఇది మన శరీరంలో భాగం లాగా. సో మరి ఏ గ్రూప్లోనూ ఉండక్కర్లేదు. నేను రిటైర్ అయిన తర్వాత ఫస్ట్ చేసిన పని ఏంటంటే అన్ని గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. అన్ని గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయ్యి మనము ఎలా అయితే మన మనసుకి రెక్కలు వచ్చినట్టే రిటైర్ అవ్వడం అంటే, సో ఎలా ఉండాలనిపిస్తుందో అలా ఉంటూ మరి మీ పదవీ విరమణ అనంతర జీవితాన్ని సంతోషంగా ఆరోగ్యదాయకంగా గడపాలని మనసారా ఆశిస్తూ, మరి ఇప్పుడే పీడీ గారు చెప్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు బియ్యంకులు వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు అని. సో కుటుంబ సభ్యులందరితో కలిసి మీ పదవీ విరమణాంతర జీవితాన్ని సంతోషంతో ఆరోగ్యంతో మరి ఐశ్వర్యం అని అన్నాం. ఎందుకంటే సంతోషం ఉంటే ఆరోగ్యం ఉంటాం, ఆరోగ్యం ఉంటే అంతకు మించిన ఐశ్వర్యం లేదు.
సో ఇవన్నీ కూడా తలముట్టు దాని వెనకే వస్తాయి కనుక మరి చక్కగా గడపాలని మనసారా ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను పాయింట్అవుట్ చేయగలనా, నేను మాట్లాడే పాయింట్ ఏంటంటే ఒక టైం గురించి మాట్లాడాలి తప్ప సార్ టీచర్గా ఒక పిల్లాడికి మేము వాడు నేర్చుకుంటే ఎంత సాటిస్ఫైగా ఫీల్ అవుతామో ఆ సాటిస్ఫాక్షన్ అమ్మలో మేము చూసాం. మేము మిస్ అయిన దాన్ని బట్టి మేము మాట్లాడాలి తప్ప బికాస్ మేము ఫస్ట్ నుంచి లేదు కాబట్టి మీకు ఇట్స్ నాట్ ఒకసారి అనిపించి ఉండొచ్చు. ఎందుకంటే మీరు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ICDSలో జీవించారు కాబట్టి మీకు కొంచెం అట్టగా ఉండొచ్చు. నేను కూడా ఏకీభవిస్తాను. ఎందుకంటే కంప్లీట్గా ICDS అనేది సొసైటీతో మమేకమై ఉన్న డిపార్ట్మెంట్. అది ఎంత టెన్షన్స్ ఉంటాయో కూడా మాకు తెలుసు. ఆ టెన్షన్ పరంగా నేను మాట్లాడుతాను. మేడం ఏమి మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేస్తారు. సభాకారకులు మరి లలిత, ఝాన్సీ, ఎందుకంటే అన్నపూర్ణ గారు అన్నట్టుగా మేము అలాగే సంపాదిస్తాం, మాకు హక్కు ఉంది. సో వారి కుటుంబ సభ్యులు మరి ఇక్కడికి మమ్మల్ని గుర్తుపెట్టుకొని పిలిచినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అన్నపూర్ణ గారు చెప్పారు కాబట్టి కట్ కాపీ పేస్ట్ చేస్తుంటాము. పీడి గారు కూడా ఈ స్పాట్లో పెట్టడము అనేటటువంటిది చాలా ఈజీ అవుతుంది. ఎక్కడికో రావటము అంటే ప్రేమ ఉన్నా అది వ్యక్తపరచలేనటువంటి ప్రదేశానికి రమ్మంటే రాలేము కాబట్టి సో మంచిగా ఇక్కడ పెట్టారు. సో వారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మాకు నేను 95 నుంచి నేను చూస్తున్నాను. తిరువూరు జీప్ వచ్చిందంటే అందులో ఎవరు ఉంటారంటే కొంతమంది మాత్రమే ఉంటారు. అందులో వ్యక్తులు అనమాట. తను కూడా ఫోటో పెడితే నేను అనుకున్నాను ఏంటి అమ్మాయి రిటైర్మెంట్ అంటుంది, ఎవరితో పెట్టి అమ్మాయి పెట్టిందో. జస్ట్ సిమ్ మారింది అనమాట. ఈ అమ్మాయి రిటైర్మెంట్ ఏంటి, ఆ ఏజ్ ఏం కనపట్టలేదు ఝాన్సీ. అందుకని మళ్ళీ తీర్మానం చూస్తే అప్పుడు అనుకున్నాను రిటైర్మెంట్కి వచ్చేసరికి అప్పుడేనో అని అప్పుడు అనుకున్నాను. మంచి స్ట్రెస్ అనేటటువంటిది కనపడకుండా ఇద్దరు కూడా అందుకే వేదిక అయిందేమో, ఒకే వేదిక మీద చేసుకుంటున్నారేమో. ఎంత స్ట్రెస్ నాకు కనపడకుండా చక్కటి నవ్వు. ఎందుకంటే చాలా సందర్భాల్లో హ్యాపీగా జరిపిన మూమెంట్స్ ఉన్న మూమెంట్స్ వేరు, కానీ మనం ఎప్పుడు రిపోర్ట్లు ఇవ్వడము ఈ సందర్భాల్లో కలవడమే తప్ప ఎంత రిలాక్సింగ్గా కలవడం అనేటటువంటిది లేదు. ఆ సందర్భంలో ఉన్నటువంటి ముఖ కవళికలే నేను చెప్తున్నాను. సో చాలా హ్యాపీగా ఉండడం తెలుసు. ఎందుకంటే ఆ వ్యవస్థ అంత క్రిటికల్గా ఉన్నా కూడా ఎక్కడా ఏమీ ప్రభావాలు లేకుండా మనసులో కానీ ముఖంలో కానీ మాటల్లో కానీ కనబడకుండా చక్కగా ఇద్దరు ఉన్నారు. మరి నేను చేసిన జేడీ అడ్మిన్ చిట్టి జీవిత కాలంలో వారు పెట్టారు వాలంటీర్కి. 4 సార్లు ఫోన్ చేశారు. చేస్తే సెక్షన్ వాళ్ళు ఏదో చెప్పారు, ఈ అమ్మాయి ఏదో అడుగుతుంది, నాకు టైం అయిపోతుంది నాకు ఇవ్వండి అంటుంది. సెక్షన్ వాళ్ళేమో ఏదో అబ్బాయి ఇది ఉంది కుదరదండి అంటారు. సో తల్లి ఎందుకు నువ్వు ఇప్పుడప్పుడే అయ్యేటట్లేదు, నేను వెళ్ళిపోనా ఉండనా, ఇల్లు ఖాళీ చేయనా, హ్యాపీగా అక్కడే ఉండని చెప్పాను. సో కరెక్ట్గా 1 year అనుకుంటాను తను అప్లై చేసి మళ్ళీ అంటే ఇంత రికామీగా తను రిటైర్మెంట్కి రావాల్సి ఉంది కాబట్టి ఇప్పుడు రిటైర్ అవుతుందని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. మరి మేమున్న విజయవాడలో ఒకే భవనంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మేమిద్దరం రావడం, వాళ్ళు కారకులు రావడం, ఇదంతా ఒక షెడ్యూల్ ప్రిపేర్ బై గాడ్ అనుకుంటున్నాను. లేదా ఏవైనా హ్యాపీగా ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు బిల్డింగ్ కూడా. ఈ మూలకంగా వీరందరినీ కలిసి ఇక్కడ మళ్ళీ పాత జ్ఞాపకాలను ఒకసారి రిటైర్మెంట్ జ్ఞాపకాలను అన్నింటినీ నెమరు వేసుకుని అదే అందుకే అంటున్నాను ఎవరు మేము అంటే ఈ ప్లేస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మా ఇద్దరం రావడం
కలిసిగా అంత ఏ బీసీ లేకుండా మీటింగ్ లేకుండా హాయిగా ఉండడం, ఇంతసేపు మాట్లాడుకోవడం, కాంపౌండ్ వాళ్ళలో కొత్త బిల్డింగ్లో రావడం ఇదంతా బాగుంది. సో మమ్మల్ని గుర్తుపెట్టుకొని పిలిచినందుకు, మేము ఈరోజు రావడానికి సమయం సందర్భం అన్ని కుదిరించినందుకు భగవంతుడికి నేను కృతజ్ఞతలు చెప్తూ, మరి చక్కగా ఆరోగ్యంగా తొందరగా మీరు అనుకున్నవన్నీ సెటిల్ అయ్యి సంతోషంగా ఉండాలని చెప్పి కుటుంబ సభ్యులతో చక్కగా ప్రాంతాలన్నీ చూస్తూ మళ్ళీ పాతవి నెమరు వేసుకోకుండా వదిలేసేయండి. డిపార్ట్మెంట్లో ఎప్పుడు ఎక్కడ చేసాము ఇవన్నీ ఏమొద్దు. మా అమ్మాయి పాపం చెప్పినట్టుగా ఇప్పుడు అవన్నీ వద్దు. ఇప్పుడు ప్రెసెంట్లో ఉంటే బాగుంటుంది. నేను చేసినప్పుడు అది మళ్ళీ బ్యాగ్ తెరిచి ఫైల్ తెరిచి ఏమి చెప్పకుండా ఫాస్ట్ పంచుకోండి. వాళ్ళ ప్లాన్లే ఉన్నాయి, వాళ్ళ ప్లాన్కి అనుకూలంగా మీరు ఉండి చక్కగా వాళ్ళతోటి జీవితాన్ని ఆస్వాదించండి. మరి మీరందరూ హాయిగా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా మీరు పిలిచినందుకు ఇక్కడికి మేము వచ్చి మీతో మంచి సమయం గడిపినందుకు మీకు భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి మేము ఆహ్వానించిన వెంటనే మమ్మల్ని ప్రతి మేడం స్పందించి మాకు ఎంతో చక్కగా కోఆపరేట్ చేసిన మేడమ్స్ ఇక్కడ ఇంతకుముందు శ్రీనివాస మేడం గారు, సంస్కృతి మేడం గారు వచ్చారు. మేడం గారికి మేము విజయవాడ నెంబర్ 1 అనే ప్రాజెక్టులో ఉండి నిజంగా విజయవాడ కృష్ణా జిల్లా గర్వకారణమైన స్కూల్ కోసం పనిచేసినటువంటి వసంతబాల మేడం గారు, అన్నపర్ణ మేడం గారు, వాళ్ళు మాకు ఎంతో స్ఫూర్తిదాయకమైన మేడమ్స్. వాళ్ళు మాట్లాడుతుంటే మేము ఇంటి వరకు నేర్చుకునేటువంటి పరిస్థితి. ఆ మేడమ్స్ అంత చక్కగా చెప్పగలిగిన వాళ్ళు, అంతగా అలాంటి మేడమ్స్ ఇక్కడికి వచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఫోన్ చేసిన వెంటనే మేడమ్స్ అందరూ స్పందించి నాకు వారు తెలియజేసినటువంటి విధానం, మనం ఒక కుటుంబం, మనమంతా ఒకటి, ఎక్కడ ఉన్నా మేము వచ్చినా రాకపోయినా మేము ఏం కోరుకున్నాం మేడమ్స్ అందరూ మాట్లాడింది. నిజంగా ప్రారంభిస్తున్నాం తెలుసు, కానీ రాగలిగినంతవరకు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు అందరూ ఇక్కడికి వచ్చి మాతో పాల్గొంచుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను 1989 సెప్టెంబర్ 25న ఉమెన్ మీడియాగా ఐఎస్ నుండి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఫస్ట్ జాబ్ స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి చంద్రపూడి సూపర్వైజర్గా 92లో వచ్చాను. అక్కడి నుంచి 93లో మా తిరువురికి వచ్చాను. ఎందుకంటే కృష్ణా జిల్లా మా హస్బెండ్ జాబ్ చేస్తున్నారు, ఇక్కడ మా పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. అక్కడి నుంచి కృష్ణా జిల్లా 2010 వరకు తిరువూరు, మైలవరం, నూజివీడు చాలా తక్కువ పేరు నూజివీడు అన్నమాట చేసి తిరువూరులోనే FSCCగా చేయడం జరిగింది. తర్వాత అక్కడి 2010లో మళ్ళా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ని సిరిపోగా ఉంచాను. అక్కడ 2013లో వచ్చేసి 2013లో నేను మన మైలవరం సిరిపోగా వచ్చాను. మైలవరం సిరిపోగా రిటైర్ అవుతాను నేను పండుగ అన్నాను, కానీ అవ్వలేదు. ఆ తర్వాత విసరపేట వేశాను. విసరపేట నుంచి అక్కడ వెళ్తాను అనుకున్నాను, కానీ ఆ ప్రాజెక్టు అంటే నియోజకవర్గంలో ఉన్న ప్రాజెక్టులో చెప్పేసరికి నేను తిరిగి మళ్ళా నాకు ఎంతో ఇష్టమైన మైలవరం ప్రాజెక్ట్కి వేసిపోగా వచ్చాను. నాకు దగ్గరగా ఉంటుంది, ప్లస్ నాకు చాలా ఎక్కువ ఇష్టమైన ప్రాజెక్ట్. ఎందుకంటే మైలవరం ప్రాజెక్ట్ ఎంతమంది విజిట్ చేస్తారు సార్. ఆ ప్రాజెక్ట్లో ఈనాడు రిమార్క్ అనేది లేకుండా మేము చేసుకోగలిగాము. అందరూ కోపరేషన్ మాకు ఎంతోమంది, నేను జాబ్లో జాయిన్ అయ్యిందంటే చెప్పడానికి ఎంతోమంది మేడమ్స్, సూపర్వైజర్ నాకు కూడా చేసిన వాళ్ళు, అంగన్వాడీ వర్కర్స్ కూడా నేను సలహా తీసుకునేదాన్ని. అందరూ కూడా నాకు ఎంతో కోఆపరేట్ చేసి నాకు వాళ్ళందరూ సలహాలు ఇచ్చారు. అయితే నేను ఉద్యోగం చేసుకున్నాను, కానీ నా తల్లిదండ్రులు కూడా మా పిల్లల్ని వాళ్ళిద్దరూ కూడా దగ్గర నుంచి వచ్చిన నాకు వచ్చి తల్లిదండ్రులు అందరూ కూడా నాకు కోఆపరేట్ చేశారు. అటు మా హస్బెండ్ అయితే చెప్పక్కర్లేదు, నాకు ఏది కావాల్సిన మీరు చూస్తానన్నారుగా ఆయన ఎన్ని విధాలా కూడా నాకు చాలా కోఆపరేట్ చేస్తారు. అలా చేయబట్టి ఈ రోజున ఇప్పటివరకు మేము నిలబడి ఉన్నాము. బాగా కోఆపరేట్ చేశారు. నా కుటుంబం కన్నాను కోఆపరేషన్, అలాగే డిపార్ట్మెంట్ కూడా అందరూ నన్ను ఎంతో ఆదరణ నిర్మాణించినట్టు నాకు ఎంతో కోఆపరేట్ చేసిన ఉన్నారు. ఈరోజు నేను అందరూ నా ఆహ్వానం మంచి మా ఇద్దరు తెలుసు, మా ఇద్దరికి తెలుసు. మీ ఇద్దరు ఒకే రోజు రిపేర్ అవుతుంది. మీ ఇద్దరు ఇంటికి చాలా హ్యాపీ, ఎందుకంటే మా ఇద్దరు ఒకరి ఒకరికి అభిమానం అది చాలా సంతోషం. నాకు ఈ అవకాశం ఇచ్చింది, అందరూ వచ్చింది నా ఆహ్వానం అందించలేదు. చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కొంచెం తల్లి గమనించుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ మనం డాన్స్ కూడా మాట్లాడాక చాలా టైం అయిపోయింది. అందరూ కూడా భోజనం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.
డిపార్ట్మెంట్తో ఉన్న అనుబంధాన్ని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మేడం ఇక్కడ మాకు ఇక్కడ సన్మానం ఏర్పాటు చేసుకున్నాం. రిటైర్మెంట్ వేదిక ఇక్కడ ఏర్పాటు చేయమని పీడీ గారిని అడిగిన వెంటనే మాకు ఏర్పాటు చేసినందుకు మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే మేము పిలిచిన అందరూ కూడా ఎవరు కూడా రాలేకపోయారేమో కానీ అందరూ వచ్చి మీ ఆశీస్సులు మాకు అందజేస్తున్నందుకు ప్రత్యేకంగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఎప్పుడో సుహాసిని మేడం నుంచి చాలా రోజులైంది. సుహాసిని మేడం, శివసుందరి మేడం, అనుకున్నాను రెడీ మేడం అందరూ కూడా మా మీదంతా అభిమానం చూసి అభిమానం చేసి వచ్చి మీ అమూల్యమైన సందేశాన్ని మాకు ఇచ్చినందుకు మళ్ళీ మాకు ఎంతో శక్తి వచ్చినట్టు అనిపించింది మేడం. థ్యాంక్ యూ మేడం. జాయిన్ చేయడానికి మరి ఉద్యోగం వస్తుందా కాదా, నేను ఎలా పిల్లల్ని కల్పించుకోవాలి అని బాధపడేటప్పుడు నాకు జాబ్ వచ్చింది. చాలా సాటిస్ఫాక్షన్గా జాబ్ చేశాను. తర్వాత నేను అంగన్వాడీ వర్క్ నుంచి సూపర్వైజర్గా వచ్చేటప్పుడు కూడా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నాకేమనిపించిందంటే నాకు భగవంతుడు నాకు యువతలటి నుంచి అవతలటికి తీసేసినట్టు అనిపించింది మేడం. నాకు అలా నా కష్టాలని వదిలి చేసి నాకు జాబ్ సూపర్వైజర్గా రావడం అనేది శిల్పిగా వచ్చి నేను ఈ స్టేజ్ మీద ఇలా చేయించుకుంటాను మీద సహా అంటే నేను ఊహించనండి. నేను ఇది దేవుడు నాకు ఇచ్చిన వరమనే నేను అనుకుంటున్నానండి. ఇదే నేను కష్టాల్లో నుంచి వచ్చాను కాబట్టి నాకు ఉద్యోగం మీదే నాకు నా పిల్లల కాబట్టి నేను మంచి పట్టుదలతోనే నాకు వృత్తిని అన్యాయం చేయకూడదనే ఉద్దేశంతోనే ఉద్యోగం చేశానండి. అలాగే కుటుంబ సభ్యులు నాకు పూర్తి సహకారాన్ని అందించారండి. నేను 9 అయితే ఇంట్లో ఉండడానికి ముందు నాకు పావుగంట ముందు నుంచే నాకు 9 అవుతుంది అని వెనక నుంచి కంగారు చేస్తూ ఉంటారండి. అలా నన్ను ఇద్దరు ఉద్యోగం చేసినట్టు లెక్కండి. నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా ఆయన వెనుకుండి నన్ను తీసుకెళ్ళాలి. ఎందుకంటే నాకు బైక్ అలవాట్లేదు, అలాగే రవాణా సౌకర్యాలు ఏమీ ఉండేది కాబట్టి నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి అక్కడ దించేసి వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ అక్కడి నుంచి తీసుకురావడానికి వచ్చేవాళ్ళు. ఇప్పటికైనా ఆఫీస్కి వచ్చి భోజనానికి కూడా ఇంటికి తీసుకెళ్తారు, వెళ్తారు, మళ్ళీ తీసుకెళ్తారు. అంత సహకారాన్ని నాకు అందించారు. ఇప్పటికైనా నాకు ఏదైనా హెవీ వర్క్ ఉంది, ఈ వర్క్ నాకు ఇంకా టైం పడుతుంది అంటే తను కూర్చొని కాలమ్స్ కూడా కొట్టించేవాడు. అంతా హెల్ప్ చేశారు. అలా చేయబట్టే నేను ఉద్యోగాన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగాను. నేను అదేవిధంగా ఏరియాలో కూడా తల్లిదండ్రులు వాళ్ళ అభిమానాన్ని కూడా బాగా చూడగలిగాను. వాళ్ళందరికీ కూడా నాకు చేతనైనంత సాయం చేశాను. ఈ ఉద్యోగం నాకు చాలా తృప్తిగా ఇచ్చిందండి. నేను ఒక విధంగా నేను ఒక పిల్లల్ని సరిగ్గా చూడలేదేమో అనుకున్నా, కానీ వాళ్ళు ఈ స్థాయికి రావడానికి కారణం నాకు ఈ ఉద్యోగం కాబట్టి నేను చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం మనం మరి హెల్త్ గురించి మరి మీ అందరికీ ఝాన్సీ గురించి మరి ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ చెప్పినట్టుగా మరి మంచితనం అంటే మంచి మదర్గా వాళ్ళిద్దరు, అదేవిధంగా మంచి బియ్యపురాలుగా మరి అంతేకాకుండా మంచి అత్తగా వాళ్ళ పేరంటే వాళ్ళు ఏ విధంగా ఉంటే ఈ రోజు మనం చూస్తున్నాం జాయింట్ ఫ్యామిలీస్ అన్నవి చాలా ఉండటానికి కూడా ఇష్టపడట్లా. పెళ్లి సంబంధాల్లో కూడా సిటీస్ కూడా ఎవరు లేని వాళ్ళని సెలెక్ట్ చేసుకునేటటువంటి రోజులు. అలాంటి ఈ టైంలో మరి కోడలు కానీ అల్లుడు కానీ మరి అత్తమామల్ని అంత బాగా అంటే మనం ఏ విధంగా ఉన్నామో మనకు వచ్చినటువంటి కోడలు అల్లుడు అంత మంచిగా ఉన్నారంటే నిజంగా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మనం కూడా అలాగే ఉండటానికి ఖచ్చితంగా ఉండే ప్రయత్నం ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి
మరి అంతేకాకుండా మరి చాలా సంవత్సరాలు కష్టపడి మరి పిల్లలు ఎంత మిస్ అయ్యారన్నది ఇప్పుడు మన పిల్లలు కూడా మనకు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఒక పక్క మాట్లాడుతూనే ఉంటారు, మనం ఫోన్ తీసుకొని మెసేజెస్ టైప్ చేసుకుంటుంటారు, ఒకసారి చూడు వాళ్ళు కొడతా ఉంటారు ఇంట్లో ఉన్న పిల్లలు. కానీ అంటే వాళ్ళు ఎంత మిస్ అయ్యారో ఇట్లా మనం రిటైర్డ్ అయ్యేటప్పుడు చెప్తారేమో మన పిల్లలు. కాబట్టి రిటైర్డ్ అయ్యి ఇప్పుడు అలా జాగ్రత్తగా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ టైంని అయినా సరే మీ మనవాళ్ళు మనవరాళ్ళతో మరి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలని, మరి అంతేకాకుండా భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని మరి మంచి అష్టైశ్వర్యాన్ని కూడా మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందు జీవితాన్ని అంతా మన చేతిలోనే ఉంటుంది. అనుకున్నాం చెప్తా ఉన్నారు, నాకు టైం పాస్ అయిపోతా ఉంది, ఏమి టైం ఉందని అనిపించట్లేదని. మీరు చేసుకునేటటువంటి మీ ఫ్యామిలీ ప్లానింగ్ అన్నది గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు మేము మళ్ళీ నార్మల్గా రిటైర్మెంట్ నెక్స్ట్ మంత్ తర్వాత కుమార్ రిటైర్మెంట్ ఉంది, మిమ్మల్ని కూడా అలాగే ఆహ్వానిస్తా. తప్పకుండా మీరు కూడా ఖచ్చితంగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. మరొకసారి మీ అందరికీ కూడా హ్యాపీ రిటైర్మెంట్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సన్మాన కార్యక్రమం స్టార్ట్ చేద్దాము.